पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम्। संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम्। वन्दे संस्कृतमातरम्। धन्यवादाः महोदय। ధన్యవాదాः. సో అందరికి లాస్ట్ క్లాస్ వీడియో చూసుకున్నట్లే కదా అందరూ. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ ఇవాళ నుంచి అంటే ఇవాళ వీడియో రేపో ఎల్లుండో వస్తుంది. సో అప్డేట్స్ వస్తాయన్నమాట. కొత్త వాళ్ళకి పంపించిన ఫస్ట్ క్లాస్ లింక్ అందుకే పంపించాను. సరేనా? ఓకే. ఇవాళ మనము చూడాల్సింది శత్రు ప్రత్యయం అండి. నేను ఫస్ట్ డౌట్స్ అవి ఇవి ఏమన్నా ఉంటే మాట్లాడాలనుకున్నా చివరిలో చూద్దాము. ఇక్కడ పెద్ద వాన స్టార్ట్ అయింది. కరెంట్, ఇంటర్నెట్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. సో ముందు గ్రామర్ పార్ట్ ఫస్ట్ చెప్పేసుకుందాం, టైం వేస్ట్ కాకుండా. సరేనా? శత్రు ప్రత్యయం. ఇన్ని ప్రత్యయాలు చెప్పారు, మళ్ళీ ఇంకోటి చెప్తున్నారు. ఏం చేస్తుంది ఇది? శత్రు ప్రత్యయం అంటే శత్రువులు, ఎనిమీస్ ఇలా కాదండి. మనకి చెప్పినటువంటి లకారాలు ఏవైతే ఉన్నాయో 5 లట్, లంగ్, లుట్, లోట్, లింగ్. ఇవి 5టికి నిర్దిష్టమైనటువంటి కాలం అనేది ఉంది. అంటే వర్తమాన కాలంలో వాడాలి, ప్రెసెంట్ టెన్స్ లో వాడాలంటే లట్ అని, పాస్ట్ టెన్స్ లో వాడాలి అంటే లంగ్ అని, అలాగే ఆజ్ఞా ప్రేరణ అనేటటువంటి ఆ సందర్భంలో వాడాలి అంటే లోట్ అని, అలాగే సంభావన గాని విధిగా గాని చేయవలసిన పనులు అది చెప్పడానికి వెర్బ్ లింగ్ లో ఉండాలని, భవిష్యత్ కాలం ఫ్యూచర్ టెన్స్ చెప్పడానికి వెర్బ్ రుట్ అనే లకారంలో ఉండాలి అని చెప్పారు. రైట్? ఇంతవరకు బాగానే ఉంది. ఇంగ్లీష్ లో కూడా వీటికి అటు ఇటుగా కొంచెం ఏదో రకంగా ఏవో ఉండుండొచ్చు. బట్ తెలుగులో కానీ మనం ఇంగ్లీష్ లో కానీ బాలుడు పాఠము చదువుతున్నాడు అని చెప్తాము, బాగుంది. ఇంకో మాట కూడా వాడతాము, చదువుతూ ఉన్నాడు అని కూడా చెప్తాము. అలాగే ఇంగ్లీష్ లో చెప్పాలంటే కూడా బాయ్ రీడ్స్ ద లెసన్ అని చెప్తాము. రీడ్స్ ఎస్ పెట్టి చెప్తాము, సింపుల్ ప్రెసెంట్. అలా కాకుండా ఇంకొక ఫామ్ వాడతాము, బాయ్ ఈజ్ రీడింగ్. ఈజ్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జి ఫామ్ వాడతాము. ఈజ్ రీడింగ్ అనే మాట వాడతాము. మరి అది ఎప్పుడు వస్తుంది? దాన్ని ఏమంటారు అంటే కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి దాన్ని ఇంగ్లీష్ లో వాళ్ళు చెప్పారు మనకి. రైట్? బట్ మన తెలుగులో యాక్చువల్ గా చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ప్రెసెంట్ గా జరుగుతున్నదే అర్థం అది. రైట్? పాఠం చదువుతున్నప్పుడు నేను పాఠం చెప్తున్నాను అంటే ప్రెసెంట్ గా నేను చేస్తున్నాను, అది చేస్తున్న పనే చెప్తున్నా. మళ్ళీ దానికి సాగదీసి కూడా ఎందుకు చెప్తున్నాము అంటే అదొక రకమైన వ్యక్తీకరణ అంతే. అట్లాగే కానీ దాన్ని మరి ఇంగ్లీష్ తోటి మనం అంటే ఇప్పుడు భాషలన్నిటికీ కూడా ఎల్లలు చెరిగిపోయి అన్ని భాషల్లో దీన్ని చెప్పాలంటే ఇప్పుడు మన సంస్కృత భాషను సంస్కృతంలో చదువుకోవట్లే, తెలుగులో చదువుకుంటాం. కొంతమంది ఇంగ్లీష్ లో నేర్చుకుంటారు సంస్కృతం. మరి దానికి చెప్పాలంటే ఎలా? సో దీన్ని తాత్కాలిక వర్తమాన కాలము అని ఒక మాట వాడి చెప్తున్నారు. యాక్చువల్ గా సంస్కృతంలో చెప్పాలంటే సంస్కృత భాషలో
వర్తమాన కాలానికి సంబంధించింది ఒకే టెన్స్ ఉంది, ఒకటే వర్తమాన కాలానికి సంబంధించింది ఒకటే క్రియాపదం అని చెప్తారు. బట్ ఈ ప్రత్యయ రూపంగా ఏం చేశారంటే ఆ వైల్ కండిషన్ పెట్టడానికి వచ్చేటట్టు రెండు పనులు ఒకేసారి చేస్తున్నప్పుడు మరి లిఖతి పఠతి చ అని చెప్పినా కూడా ఒకటే అర్థము. బాలుడు చదువుతున్నాడు రాస్తున్నాడు అంటే అర్థం ఏంటి? రెండూ చేస్తున్నాడు సైమల్టేనియస్ గానే అర్థము. కానీ మరి దాన్ని పఠతి లిఖతి అని చెప్పకుండా పఠన్ లిఖతి అనో లిఖన్ పఠతి అని చెప్తే ఒకటే వాక్యంగా ఫామ్ అవుతుంది కదా. సో యాక్చువల్ గా ప్రెసెంట్ టెన్స్ అనేది ఒకటే ఉంది మన సంస్కృతంలో. బట్ తాత్కాలిక వర్తమాన కాలం అని ఇంకొకటి కూడా చెప్తూ ఈ శత్రు ప్రత్యయాన్ని దానికి అని శత్రు ఏంటి శానచ్ కూడా అంతే. మొన్న అన్నాను కదా శత్రు ప్రత్యయం అనేది పరస్మైపది క్రియలకు వస్తుంది, శానచ్ ఆత్మనేపదికి వస్తుంది. ఓకే, సో తాత్కాలిక వర్తమాన కాలం అంటే అట్ దట్ మొమెంట్, అంటే మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో ఇప్పుడు 3 గంటల 6 నిమిషాలు అయింది టైం. ఈ 3 గంటల 6 నిమిషాల్లో మనందరం చేస్తున్నటువంటి పని ఏదైతే ఉంటుందో ఎవరికి వాళ్ళ దట్ ఈస్ తాత్కాలిక వర్తమాన కాలం, రైట్? మామూలు వర్తమాన కాలం అంటే రోజు మనం చేస్తున్నవి కూడా అట్లాగే ఉంటాయి. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అవి యూనివర్సల్ ట్రూత్స్, అవి వర్తమాన కాలంలోనే చెప్తాం. అలా అనమాట. మామూలుగా వాడు స్కూల్కి వెళ్తున్న రోజు ఏం చేస్తున్నాడు పిల్లాడు అంటే స్కూల్కి వెళ్తున్నాడా మీ బాబు అని అడుగుతాం. వెళ్తున్నాడు అంటాం. అంటే అర్థం ఏంటి? వాడు రోజు వెళ్తున్నాడు స్కూల్కి. ఆ టైంలో ఫలానా 7:30కో 8కో మనం అడిగిన టైంలోనే కాదు, వాడు రోజు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాడు. సో జస్ట్ ఆ డిఫరెన్స్ చెప్పేందుకు అన్నట్టుగా ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఓన్లీ వన్ యూసేజ్ ఆఫ్ శత్రు ప్రత్యయం. అంటే తాత్కాలిక ఈజ్ గోయింగ్ టు, ఈజ్ డూయింగ్, ఈజ్ రైటింగ్, ఈజ్ ఈటింగ్ ఇట్లా చెప్పేది యాక్చువల్ గా. తెలుగులో అయితే మన దీర్ఘం ఒకటి అర్థం అయిపోతుంది అక్కడ, రైట్? ఇది చెప్పేందుకు శత్రు ప్రత్యయం అనేది వాడుతున్నారు. అయితే దీనికంటే కూడా చాలా ఇంపార్టెంట్ యూసేజ్ ఏంటంటే ఈ శత్రు ప్రత్యయాలు శానచ్ ప్రత్యయాలు కూడా విశేషణాల కింద వాడతారు బాగా. విశేషణాల కింద వాడినప్పుడు ఏమవుతుందంటే విశేష భావ నియమాలు పరిచయాలు చదువుకున్నాం కదా, బాగా చాలా రకాలుగా చదువుకున్నాం కదా, అన్నీ అప్లై అవుతాయి. ఎందుకండి విశేషణాలుగా వాడుతున్నారు? ఎలాగ ఉపయోగం ఏంటి వీటిలో విశేషణాలుగా వాడటం వల్ల అంటే మీరు చూడండి, మొన్న వాక్యాలు కూడా చూసాం అట్లాగే. ఆ రాస్తున్నాడే చూస్తున్నావు నువ్వు, ఆ రాస్తున్న వాడే అతను అని చెప్పాం. దాన్నే వాక్యాన్ని ఇంకోటి చెప్పాలనుకోండి, మనం ఎవరినో చూపిస్తూ చెప్తున్నాము, ఆ రాస్తున్న అబ్బాయి వాడే నాకు నిన్నొచ్చాడు మన ఇంటికి, లేకపోతే వాడి చేతే వాడి వల్లనే నాకు ఈ దెబ్బ తగిలింది అని చెప్పి సపోజ్ పిల్లలు ఎగ్జామ్ చిన్న సినారియో చెప్తాను కొంచెం టు బెటర్ అండర్స్టాండింగ్ ఫర్. ఓకే, పిల్లలు ఆడుకుంటున్నారు, పడిపోయాడు, వీడు ఏడ్చుకుంటూ వచ్చాడు మనవాడు మన దగ్గరికి. రెండో వాడు సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతున్నాడు, మనకు వాడెవడు తెలియదు, వీడికి తెలియదు వాడెవడు. ఆ సైకిల్ తొక్కుతున్న పిల్లాడి వల్లనే నేను పడిపోయాను అంటాడు. తెలుగులో మనకేం ప్రాబ్లం లేదు, బాగా అర్థమైపోయింది, మనకు ఏముంది దీంట్లో పెద్ద చెప్పేందుకు. బట్ సంస్కృతంలో ఎలా చెప్తారు దాన్ని? ఇప్పుడు పిల్లాడి వలనే అంటే బాలకస్య కారణేనా, బాలకాత్ ఇలా చెప్తాం, బాలకస్య కారణేనా అని మనం చెప్తాం మామూలుగా. ఓకే, మరి బాలకస్య అంటే ఆ బాలకుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు వాడే అక్కడ, వాడి పేరు తెలియదు మనకి, వాడి ఊరు తెలియదు మనకి, వాడు ఎవరో తెలియదు, వాడు అక్కడ ఏం చేస్తున్నాడు అదొక్కటే తెలుసు మనకి. ఏం చేస్తున్నాడు? వాడు సైకిల్ తొక్కుతున్నాడు, లేకపోతే నడుస్తున్నాడు, లేకపోతే పరిగెడుతున్నాడు. ఓకే, సో పరిగెడుతున్న బాలకుడు, ఇప్పుడు ఈ బాలకుడికి ఒక విశేషణం ఉంది, వాడు మామూలుగా లేడు, అలా కాముగా ముద్దపప్పులా నుంచోలేదు, వాడు పరిగెడుతున్నాడు. ఇప్పుడు బాలకుడు పరిగెడుతున్నాడు, వాడి వల్ల నేను పడ్డాను అని 2 వాక్యాలు చెప్పొచ్చు. కానీ అప్పుడు కూడా దానికి లింక్ ఎస్టాబ్లిష్ చేయాలి మళ్ళీ వాటికి. సో ఇప్పుడు ఏం చెప్పాలి మనం? పరిగెడుతున్న బాలకుడి వలన నేను పడిపోయాను, ఆ కారణం వలన, వాడి కారణం వల్ల నేను పడిపోయాను. బాలకస్య కారణేన అహం పతిత అయిపోయింది అక్కడికి. మరి బాలకుడు ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు. ఈ పరిగెడుతున్నాడు అనడానికి ధావతి అని చెప్పలేము. ప్రెసెంట్ టెన్స్ లో మనకు తెలిసిన వెర్బ్ అదే, వాడి ప్రెసెంట్ టెన్సే అది, అక్కడ జరుగుతోంది, వాడు తొక్కుతూ పరిగెడుతున్నాడు. కానీ ప్రెసెంట్ టెన్స్ లో మనం చెప్పలేము. ధావతి బాలకః అని చెప్పలేంగా. ధావతి అంటే సెంటెన్స్ అక్కడికి అయిపోయింది, మళ్ళీ బాలకస్య ఎలా చెప్తాం? మరి ఎలా రిలేషన్ ఎలా? ఈ ధావతి అనే ఆ ధావన క్రియకి ఈ బాలకుడికి సంబంధం ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది? అప్పుడు శత్రు ప్రత్యయం వస్తుంది. శత్రు ప్రత్యయం వచ్చి పరిగెడుతున్నటువంటి బాలకుని యొక్క, ఇప్పుడు విశేషణం అన్నాం కాబట్టి బాలకుని యొక్క ఎట్లా అయితే షష్ఠి వచ్చేసిందో బాలకస్య అని,
ఇక్కడ ఈ శత్రు ప్రత్యయ రూపం వచ్చి దానికి కూడా షష్ఠీ విభక్తి వచ్చేసరికి ధావతః బాలకస్య ఈ రూపాలన్నీ తర్వాత వస్తాయి మీకు. ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎందుకు ఉపయోగపడతాయి విశేషణాలుగా అనే దానికి చెప్తున్నా. ధావతః బాలకస్య కారణేన అహం పతితః అంబ అని చెప్పాడు పిల్లాడు వచ్చి. అప్పుడు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ధావతః అనేది ధావతి ధావతః ధావంతిలో ధావతః కాదు. ఈ ధావతః శత్రు ప్రత్యయంలో షష్ఠీ విభక్తి రూపం వచ్చే ధావత. సో ఇలాగా శత్రు ప్రత్యయాలు సానచ్ ప్రత్యయాలు అనేవి విశేషణాల రూపంలో ఎక్కువగా వాడతారు. ఈవెన్ తవతు కూడా వాడతారు. బట్ మీకు ఇంతవరకు తవతు అనేది ఎప్పుడు విశేషణ రూపంలో మీరు ఎవరు చూడలేదు. బట్ అవి కూడా వాడతారు. ఓకే. సో ఇప్పుడు శత్రు ప్రత్యయం బేసిక్ గా ఈ లెసన్ లో మీకు ఏం చెప్తారంటే అసలు శత్రు ప్రత్యయం అంటే ఎప్పుడైతే ఈ ప్రత్యయానికి ఒకటి చెప్పుకోవాలి. ఇప్పుడు త్వా తుమున్ ల్యప్ అనేవి 3 అవ్యయాలు కృదంతాలు. కృత్ప్రత్యయాలు మీకు ఇంతవరకు వచ్చినవి త్వా తుమున్ యప్ 3, తవతు 4వది. ఈ 4 ప్రవేశ. క్త ప్రత్యయము తవ్యత్ అనియర్ ఈ 3 పరిచయ. సో ఈ 7 కృత్ప్రత్యయాల్లో కూడా అవ్యయాలైనవి ఏమిటవి? త్వా తుమున్ యప్. రైట్. తవతుకి లింగ భేదం ఉంది, క్తాకి లింగ భేదం ఉంది, తవ్యత్ అనియర్కి లింగ భేదం ఉంది. ఇప్పుడు శత్రు ప్రత్యయానికి కూడా లింగ భేదం ఉంటుంది. లింగ భేదం ఎప్పుడైతే వచ్చిందో విశేషణాలను కూడా చెప్తున్నామో లింగ భేదం ఎప్పుడైతే వచ్చిందో వీటన్నిటికీ ఒక ప్రాతిపదిక అనేది ఉంటుంది కదా. అంటే మెయిన్ రూట్ వర్డ్ ఫర్ ఆల్ దీస్ లింగాస్. సో ఏమవుతుంది అప్పుడు రూట్ వర్డ్ జస్ట్ లైక్ మీకు బాగా అర్థమైనది భవత్ శబ్దం. భవత్ శబ్దానికి భవాన్ పుంలింగం వచ్చింది, భవతీ స్త్రీలింగం వచ్చింది, అండ్ మన ఏమంటారు భవత్ అనేది నపుంసకలింగం వస్తుంది. రైట్. అలాగే ఒక ప్రాతిపదిక నుంచి 3 రూపాలు వస్తాయి. బట్ శత్రు ప్రత్యయ ప్రాతిపదిక అనేది ఒకటే ఉంటుంది. దాని నుంచి 3 రూపాలు వస్తాయి. జస్ట్ లైక్ మన సహ తౌతే తం తౌతాన్ అది చెప్తాం. సాతే తాహ్ తంతే తాంతే తాహ్ చెప్తాం. తత్తే తాని చెప్తాం. మూడిటికి ప్రాతిపదిక ఏంటి? తత్శబ్దమే. మూడిటికి తత్శబ్దమే ప్రాతిపదిక. పుంలింగ తత్శబ్దం, స్త్రీలింగ తత్శబ్దం, నపుంసకలింగ తత్శబ్దం అని చెప్తాం. రైట్. సో అట్లాగే వీటన్నిటికీ ప్రాతిపదిక అనేది ఉంటుంది. దాన్ని శత్రు ప్రత్యయ ప్రాతిపదిక ప్రతి ధాతువుకి ఏర్పడుతుంది అది. ఆబ్వియస్లీ కదా, ప్రతి ధాతువుకి ఏర్పడుతుంది అది. సో దాని నుంచి మళ్ళీ 3 రూపాలు వస్తాయన్నమాట. పుంలింగం, స్త్రీలింగ అండ్ నపుంసకలింగ రూపాలు అనేవి వస్తాయి. ఎప్పుడైతే లింగ భేదం వచ్చిందని చెప్పామో వచన భేదం వస్తుంది, విభక్తులు వస్తాయి. అంటే ఒక్కో ధాతువుకి శత్రు ప్రత్యయ ప్రాతిపదిక నుంచి వచ్చిన 3 రూపాలకి ఒక్కొక్క రూపానికి మళ్ళీ 3 వచనాలు 7 విభక్తులు చొప్పున ఎన్ని ఫామ్ అవుతాయో చూడండి. రైట్. సో ఇవాళ మనం ఏం తెలుసుకుంటాము అంటే అసలు శత్రు ప్రత్యయ ప్రాతిపదిక అనేది ధాతువుకి ఎట్లా ఏర్పడుతుంది. ఎవరైనా నోట్స్ రాసుకుంటున్నారేమో అంటే నాకు ఉంది అలా రాసే అలవాటు, ముందర చెప్తున్నానండి. ఇక్కడ నేను చూపించే స్లైడ్స్ కానీ ఏవైనా సరే అన్ని మీకు పీడిఎఫ్స్ లో వస్తాయి. కొత్త వాళ్ళకి చెప్తున్నా, ఇక్కడ నేను స్క్రీన్ మీద మీకు ఏవైతే చూపిస్తానో లెసన్ అయిపోయాక అది మొత్తం మీకు వస్తాయి. దాన్ని ఏమంటారు, మీకు పీడిఎఫ్ ఫామ్ లో వస్తుంది. సో కాబట్టి రాసుకోకపోయినా పర్వాలేదు, ఇంకా మీ అలవాట్లు ఉంటే నేను ఏం చేయలేను, అది వేరే విషయం. సో ప్రాతిపదిక ఎలా ఫామ్ అవుతుంది, శత్రు ప్రత్యయలో నుంచి ప్రతి ధాతువుకి ప్రాతిపదిక ఎలా ఫామ్ అవుతుంది, దానిలో పుంలింగ స్త్రీలింగ రూపాలు నపుంసకలింగం జస్ట్ మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఈ లెసన్ లో మెన్షన్ చేసి పుంలింగ రూపసిద్ధి ఎలా జరుగుతుంది అనేది చూస్తామన్నమాట ఈ లెసన్ లో. దీన్ని కొత్త టాపిక్, కొత్తది, కొంచెం కొంచెం వైడ్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది టాపిక్ కాబట్టి ఒక లెసన్స్ కొంచెం నెంబర్ ఆఫ్ లెసన్స్ లో చెప్తారు. సో ఇప్పుడు చూస్తే మనము శిక్షా క్లాస్ కి ప్రీ రిక్విజిట్ ఏంటంటేనండి, అంటే ఇంక నుంచి నెక్స్ట్ క్లాసులు నెమ్మదిగా జరుగుతున్న కొద్దీ మీకే అర్థమయ్యేది ఏంటంటే కిమ్ శబ్దంలో 3 రూపాలు ఉంటాయి కదా. కిమ్ శబ్ద 3 రూపాలు పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ శబ్దాలు ఉంటాయి కదా, అవన్నీ కంటతా రావాలి. రైట్. ఇంకొకటి ప్రవేశ గుర్తుంటే ఫస్ట్ లెసన్స్ లో మిమ్మల్ని సిలబుల్స్ కింద విడగొట్టమంటారు పదం ఇచ్చి. రైట్. ఇప్పుడు బాలక అంటే బకారము ప్లస్ ఆ ప్లస్ లకారము ప్లస్ ఆ ప్లస్ కకారము ప్లస్ ఆహా అలా రాస్తాం కదా. ఆ విడదీయడం బాగా రావాలి. ఇవి రెండు దేనికి అంటే ఈ కెమ్ శబ్ద రూపాలేమో అన్వయ రచనకి, అండ్ నెక్స్ట్ ఆ శబ్దాలు విడదీయడమేమో వాటిని అన్వయ రచన అదే సంధులకి కావాల్సి వస్తాయి. సో అవి అవి మొన్న చెప్దాం అనుకుని మర్చిపోయా, సడన్ గా గుర్తొచ్చింది. సో ఇప్పుడు శత్రు ప్రత్యయం గురించి మళ్ళీ చూద్దాం.
సో శత్రు ప్రత్యయము తాత్కాలిక వర్తమాన క్రియా ప్రయోగే పరస్మైపది క్రియాపదేభ్యః ఏవ ప్రయుజ్యతే. ఏషః ప్రత్యయః కేవలం పరస్మైపది క్రియాపదేభ్యః ఏవ ప్రయుజ్యతే నతు ఆత్మనేపది క్రియాపదేభ్యః. అస్తు. సో ఇది ఫస్ట్ వాక్యం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, శత్రు అనే దాంట్లో ఇప్పుడు త్వా మీరు ప్రత్యయం తీసుకున్నారు అనుకోండి, తుమున్ అని తీసుకున్నారు అనుకోండి, తుమున్లో చివరి నకారం పోయి తుమ్ము మిగులుతుందా లేదా? ల్యప్ అని తీసుకుంటే దాంట్లో లకారం పోతోంది, చివరున్న పకారం పోయి యా మిగులుతోందా లేదా? త్వా తీసుకుంటే ప్రత్యయం మీరు కకారం పోయి ఓన్లీ త్వా మిగులుతోందా లేదా? అలాగే శత్రు అనే పదాన్ని గనక ఇలా విడగొడితే శకారము, అకారము, తకారము, ఋకారము ఈ 4 ఉంటాయి దీంట్లో, అవునా? సో దీంట్లో ఇప్పుడు ఈ శకారం పోతుంది, ఈ రికారం పోతుంది, మిగిలేది శకారము ప్లస్ అత్ అని మిగులుతుంది. సో శత్రు ప్రత్యయంలో మిగిలేది అత్ అనే ఏదైతే మాట ఉందో అది మాత్రమే ధాతువుకి యాడ్ అవుతుంది. ధాతు పఠ్ ధాతువుకి ఈ అత్ యాడ్ అయ్యి పఠత్ అనేటటువంటి ప్రాతిపదికం. ఈ ప్రాతిపదికం దేనికి సంబంధించింది? శత్రు ప్రత్యయ ప్రాతిపదికం, రైట్? సో శత్రువులో శకారం పోయి చివరున్న రుకారం పోయి మిగిలేది అత్ అని మిగులుతుంది. సో ఆ అత్ అనేది మన ధాతువులకి యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి అది కూడా ఏ ధాతువులు? పరస్మైపది ధాతువులకు యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి పఠ్ ప్లస్ అత్ అత్ పఠత్ అనేటటువంటి శత్రు ప్రత్యయ ప్రాతిపదికం ఏర్పడుతుంది. ఓకే, పఠత్ అని. ఇప్పుడు ఇది ఎంత శత్రు ప్రత్యయం గురించిన పాయింట్స్ ఇవి. అదొకటి వచ్చింది. ఫస్ట్ తాత్కాలిక వర్తమాన క్రియా ప్రయోగంలో పరస్మైపది క్రియలకి. నెక్స్ట్ శత్రువులో మిగిలేది ఏంటి? అత్, దాని ద్వారా ప్రాతిపదికం ఎలా ఏర్పడుతోంది. తర్వాతది త్రిషు లింగేషు సర్వాసు విభక్తిషు చ విభిన్నాని రూపాణి. 3 లింగాలలో అన్ని విభక్తులలో రకరకాల రూపాలు ఉంటాయి. ఓకే, అన్ని 3 లింగాల్లోనూ ఉంటాయి. ఇది 3వ పాయింట్. తర్వాత దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. పుంలింగంలో ఎలా వస్తుందట? పఠన్ అని వస్తుంది. అంటే బ్రాకెట్ లో పుంలింగానికి బాలకః, సో పఠన్ బాలకః ఆర్ బాలకః పఠన్. ఆ తర్వాత చెప్తా. పుంలింగ రూపం పఠన్ అని వస్తుంది. స్త్రీలింగంలో పఠంతి అని వస్తుంది. ఓకే, నపుంసక లింగంలో ప్రాతిపదిక రూపంలోనే ఉంటుంది, పఠత్ అని ఉంటుంది. అలాగే ఇంకొక వెర్బ్ తీస్తే, ఒక్క నిమిషం అండి. సో రెండో వెర్బ్ తీసుకుంటే పఠన్, గచ్చన్, గచ్చంతి, గచ్చత్, గచ్చన్, గచ్చంతి, గచ్చత్. ఈ పఠన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ప్రాతిపదికం అన్నారు, ఇదేదో వచ్చేసింది అంటే వీటి గురించే ఇప్పుడు మనం తెలుసుకుంటాం. పఠన్ అనే రూపం పుంలింగ రూపం ఏకవచనంలో ఎలా వచ్చింది అనేది మనము తెలుసుకుంటాం. ఇది 3వ పాయింట్ శత్రు ప్రత్యయం గురించి. ఓకే, 4th పాయింట్ ఏంటి దీంట్లో? శత్రంత పదాని విశేషణాని, ఇవి ఎడ్జెక్టివ్స్ కింద ఉంటాయి. అతః విశేషణ విశేష్య భావ నియమాః అనుస్రియంతే. అందువలన విశేషణ విశేష్య భావ నియమాలన్నీ కూడా అనుసరించబడతాయి. ఇంత 4 పాయింట్లు మా పుస్తకంలో ఇచ్చారు కదండి, ఇచ్చారు. అయితే ఇక్కడ స్లైడ్ మీద మళ్ళీ ఎందుకు పెట్టడం జరిగింది అంటే, శిక్షాలో 5 మార్క్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి. దాంట్లో ఒక్కొక్కసారి అడిగేటప్పుడు శత్రు ప్రత్యయం గురించి రాయండనో, సంధి గురించి రాయండనో ఇట్లాంటివి అడిగేటందుకు ఛాన్స్ ఉంది. మొత్తం వాక్య నిర్మాణంతో రాయలేకపోయినా అట్లీస్ట్ ఈ స్లైడ్ ఇలా దించినా కూడా మార్క్స్ పడతాయి. అందుకని ఇలా ఇవ్వడం జరిగింది, రైట్? సో తాత్కాలిక వర్తమాన కాల ప్రయోగము
దాంట్లో పరస్మైపది క్రియలకు వాడతాము. దాంట్లో శత్రులో శకారము రుకారము పోయి అత్తు మిగిలి అది ధాతువుకి యాడ్ అవ్వడం వల్ల ప్రాతిపదిక శత్రు ప్రత్యయ ప్రాతిపదిక ఏర్పడుతుంది. ఇది 3 లింగాల్లోనూ అన్ని వచనాల్లోనూ విభక్తుల్లోనూ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ రూపాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ పుంలింగానికి, స్త్రీలింగానికి, నపుంసకలింగానికి ఎలా ఉంటాయో చెప్పాము. ఇవి విశేషణ పదాలు, అందువల్ల వీటికి అన్నిటికీ కూడా ఇవి వాడుతున్నప్పుడు విశేషణ విశేష్య భావ నియమాలనేవి అన్ని కూడా అప్లై అవుతాయి. ఇంతవరకు క్లియరా? ఎవరికైనా డౌట్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. నో? రైట్. సో దీని తర్వాత మేడం గారు చెప్పండి. నమస్తే. ఇక్కడ ఇది పరస్మైపదికి మాత్రమే ఇది అప్లై చేస్తామని ఈ రూల్స్ లో లేదు అంటే ఇంకా పాసిబిలిటీ ఏమన్నా ఉందా? వేరే ఛాన్స్ ఏమన్నా? రూల్స్ లో ఉందండి, చూడండి. రెండో పాయింట్ అదే. మీరు చూడండి. ఈ ప్రత్యయము పరస్మైపద ధాతు ఉన్నప్పుడు మాత్రమే వచ్చును. ఓకే ఓకే రైట్. ఓకే ఓకే ఈ మూడు వచనానికి విడివిడిగా ఉంటాయి ఎన్ని రూపాలు? ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఏంటో నాకు అర్థం కాల. మూడు వచనాలకు కూడా రూపాలు విడివిడిగా ఉంటాయా? ఉంటాయి, చెప్తాం. అవి కూడా నేర్చుకుంటారు. ముందు అసలు ఇంతవరకు రావాలి. ఇది అర్థమైతే నెక్స్ట్ నెమ్మదిగా రాబోయే లెసన్స్ లో నేర్చుకుంటారు అవన్నీ. ఓకే. రైట్. క్లియరా ఇంతవరకు? రైట్. ఇప్పుడు ఈ పఠత్ అనే ప్రాతిపదికం ఎలా ఏర్పడుతోందో మనకు అర్థమైపోయింది. ఈ పఠత్ ప్రాతిపదిక నుంచి పఠన్ అనేటటువంటి పుంలింగ రూపం రావాలి, ఏకవచన పుంలింగ రూపం. పుంలింగంలో శత్రు ప్రత్యయంలో పుంలింగ ఏకవచన రూపం రావాలి అంటే ఏం చెయ్యాలి అనేది. ఓకే, దానికి ముందర ఇది కొన్ని ధాతువులకి ఇక్కడ ఇంకా ఇచ్చానండి. పట్ అత్ పఠత్, లిఖ్ అత్ లిఖత్, గమ్ అత్ గచ్చత్. గమ్ ఎందుకు రాసాం? గచ్చతికి గమ్ ధాతువు కాబట్టి. పశ్యతికి దృశ్ ధాతువు కాబట్టి దృశ్ ప్లస్ అత్, కానీ పశ్యత్ అనే వస్తుంది. ఇది దృశ్ ధాతువుకే వచ్చిన పశ్యత్ అనే రూపమే వస్తుంది. ప్రవిశతి, ప్ర ప్లస్ విష్ ప్లస్ అత్, ప్రవిశత్. ఇవి ప్రాతిపదికలు వస్తాయి. పోను పోను మీకే ఇంకా కూడా తెలుస్తాయి. రైట్. పుంలింగ రూపంలో ఎలా వస్తుంది? పుంలింగ ఏకవచన రూప సిద్ధి అన్నాం. దీంట్లో చూడండి, దీనికి ఈ రూపం రావాలంటే మనం కన్సిడర్ చేయవలసినది వర్తమాన లట్ బహువచన ప్రథమ పురుష రూపం తీసుకోవాలి. వర్తమాన లట్లకారం అంటే తెలుసు కదా, మొట్టమొదటి నేర్చుకున్న లకారం. దాంట్లో ప్రథమ పురుష బహువచనం తీసుకోవాలి. అంటే పఠధాతువు తీసుకున్నారనుకోండి, పఠధాతు వర్తమాన లట్లకార రూపాలు ఏమిటి? ఫస్ట్ వి పఠతి, పఠతః, పఠంతి. ఇప్పుడు దీంట్లో బహువచన రూపం ఏమిటి? ప్రథమ పురుష. ఇది బహువచన రూపం పఠంతి వస్తుంది. పఠంతి. ఇక్కడ గచ్చంతి, పోని గచ్చతి, గచ్చతః, గచ్చంతి. సో గచ్చంతి అని తీసుకున్నప్పుడు దీన్ని మన ప్రవేశ దీని ప్రకారంగా ఇలా విడదీయండి. తి సెపరేట్ చేసేసి గచ్చన్ ప్లస్ తి. ఓకే, గచ్చన్ ప్లస్ తి. దీంట్లోంచి తి తీసేస్తే, చివర్లో ఉన్న తి తీసేస్తే వచ్చే ఈ గచ్చన్ అనే రూపం ఏదైతే ఉందో అది శత్రు ప్రత్యయ పుంలింగ ఏకవచన రూపము. పుంలింగ ఏకవచన రూపం అంటే శత్రు ప్రత్యయం ప్రాతిపదిక రావాలంటేనేమో శకారము రుకారము తీసేసి అత్తుని యాడ్ చేస్తే ధాతువుకి ప్రాతిపదిక వస్తుంది. కానీ పుంలింగ రూపం రావాలంటే ఆ ధాతువు యొక్క వర్తమాన కాలంలోని లట్లకారం అంటే దాంట్లోంచి ప్రథమ పురుషలోంచి బహువచన రూపం కన్సిడర్ చేసి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్లాంటి క్లాజులు మళ్ళీ రాబోయే లెసన్స్ లో చాలా వస్తాయి. సో ఈ వర్తమాన లట్లకార ప్రథమ పురుష బహువచన రూపము దేనికి తీసుకోవాలి? శత్రు ప్రత్యయ పుంలింగ ఏకవచన రూపానికి తీసుకోవాలి, కన్సిడర్ చేయాలి. చేసి దాని నుంచి చివరిలో ఉన్నటువంటి తి అనే దాన్ని తీసేస్తే వచ్చే రూపం ఏదైతే ఉందో గచ్చన్ అనేది, అది పుంలింగ ఏకవచన రూపము అవుతుంది. చూడండి, ఇక్కడ అన్ని రాసా కొన్ని ఎగ్జాంపుల్స్. లట్ ప్రథమ పురుష ఏకవచనం పఠతి, లిఖతి, గచ్చతి, పశ్యతి, ప్రవిశతి. ఇవన్నీ మీకు తెలుసు. ప్రథమ పురుష బహువచనం పఠంతి, లిఖంతి, గచ్చంతి, పశ్యంతి, ప్రవిశంతి. ఇవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు తెలియాల్సింది ఏంటి? ఈ పఠంతిలో నుంచి తి తీసేయాలి, పఠన్ మిగిలింది.
లిఖంతి తీ తీసేయండి, లిఖన్ మిగిలింది. గచ్చంతి తీ తీసేయండి, గచ్చన్ మిగిలింది. పశ్యంతి మైనస్ తి పశ్యన్. ప్రవిశంతి మైనస్ తి ప్రవిశన్. ఇప్పుడు ఈ వచ్చిన రూపాలు ఏవైతే ఉన్నాయో అవేమిటి? శత్రు ప్రత్యయ పుంలింగ ఏకవచనం. మరి ఏకవచనం అంటే బహువచనం ద్వివచనం కూడా ఉంటాయి కదా, అవి ఎలా వస్తాయో ఇక్కడ రాసాం. పఠన్ పఠంతౌ పఠంతః. లిఖన్ లిఖంతౌ లిఖంతః. గచ్చన్ గచ్చంతౌ గచ్చంతః. పశ్యన్ పశ్యంతౌ పశ్యంతః. ప్రవిశన్ ప్రవిశంతౌ ప్రవిశన్. సో ఈ రూపాలన్నీ కూడా అలాగ ఫామ్ అవుతాయి. మీకు భవాన్ భవంతౌ భవంతః ఎలా ఫామ్ అయిందో ఇవి కూడా అంతే, అన్ని అలాగే వస్తాయి. ఓకే, మీకు మొత్తం శబ్ద రూపం కూడా ఇస్తారు తర్వాత, బట్ ఈ లెసన్ లో మనం ఇంతవరకే నేర్చుకుంటాం అనమాట. పఠన్ ఎలా వచ్చిందో ఇప్పుడు అర్థమైంది కదా. పఠన్ పఠంతౌ పఠంతః. లిఖన్ లిఖంతౌ లిఖంతః. గచ్చన్ గచ్చంతౌ గచ్చంతః. హసన్ హసంతౌ హసంతః. ఇంకా ఏముంటే గాయన్ గాయంతౌ గాయంతః. క్షాళయన్ క్షాళయంతో క్షాళయంత. ఇక ఏదొచ్చినా కూడా తీతో పరస్మైపది క్రియలన్నిటికీ కూడా ఇలాగే వస్తాయి. పుంలింగ ఏక ద్వి బహువచన రూపాలు, శత్రు ప్రత్యయ రూపాలు అవి కూడా. క్లియర్ క్లియర్ అర్థమైందా అండి? మళ్ళీ రిపీట్ చేయనా ఒకసారి, అక్కర్లేదా? అర్థమైందా? రైట్. అర్థమైంది మేడం. ఏంటండి? అర్థమైందండి. ఓకే ఫైన్. అర్థమైంది మేడం. రైట్ 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 రైట్. ఈ లట్లకార ప్రథమ పురుష బహువచనం అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్త్రీలింగ రూపాలకు వచ్చినప్పుడు, మళ్ళీ ఇంకో చోట వచ్చినప్పుడు ఇంకా వేరేవి చెప్తారు. సో ఇది దేనికి అంటే అఫ్ కోర్స్ ఇది మొట్టమొదట రావడం వరకేనండి. ఒక్కసారి అది అలవాటు పడిపోయాక మీరు గబగబా ఎలా చెప్తున్నారు ఇప్పుడు, పఠతి పఠత పఠంతి అని అలా కూడా చెప్పేస్తారు. జస్ట్ స్టార్టింగ్ లో కొంచెం హర్డిల్ ఉంటుంది. సో అవి రూపాలు ఇచ్చారనమాట. మేడం మీరు ఇప్పుడు చెప్పారు కదా పఠంతో పఠంతః అని చెప్పేసి 3 లింగాల్లో చెప్పారు కదా. మూడు వచనాలు. 3 లింగాల్లో చెప్పారు కదా. అయితే ఇప్పుడు ఈ పఠన్ అన్నది మీరు ఇంకో మాట కూడా అన్నారు, ఈ భవాన్ మాట లాగా ఉంటుంది. ఇప్పుడు మీకు అన్నిటికీ కూడా ఈ నకారంతో ఎండ్ అవుతున్నది కదా మేడం. ఇది ఏకవచనం అన్నది నకారంతో ఎండ్ అవుతున్నది. అలాగా మొత్తం 7 విభక్తులు గుర్తుంచుకోవాలంటే భవాన్ శబ్దం గుర్తుంచుకుంటే 7 విభక్తులు ఆల్మోస్ట్ వచ్చేస్తాయా సుమారుగా? వస్తాయి, అంతే వస్తుంది, అలాగే వస్తుంది. ఒక్క భవంతో అక్కడ అంతే అంతే. ఇప్పుడు ఒక్క ఫస్ట్ దే భవాన్ అని దీర్ఘం ఉంటుంది, కానీ మిగతాదంతా సేమ్ ఉంటుంది. అన్ని సుమారుగా అలాగే ఉంటాయేమో. ఉంటుంది, అలాగే ఉంటుంది. మీకు పుస్తకంలో ఇస్తారు. ఎందుకు తొందర, ఎందుకు నేర్చుకుందరులేండి, కంగారే ఉంది. సేమ్ అలాగే మూర్తి గారు. అనిపించింది నాకు. మూర్తి గారు తొందర ఎక్కువ సార్, కాస్త నెమ్మదిగా నేర్చుకుందాం, ఉండండి. మొట్టమొదటి కొత్త వాళ్ళని భయపెడితే ఎట్లా మనం కదా. మనం కొంచెం రైలు స్పీడ్ అందుకోనివ్వండి, కాస్త హడావిడి పెట్టేద్దాం, అప్పుడు పెడదాం. ఇప్పుడు నెమ్మదిగా వాళ్ళని కొంచెం పర్వాలేదు భవాన్ అని అన్నారు, వెంటనే నాకు అది తట్టింది అనమాట. అలాగే భవాన్ కరెక్టే. ఎందుకు మీకు ఇంకా చెప్పేస్తా నేను, మీరు ఈ పుస్తకంలోనే 1-2 పఠత అంటే పఠత అంటే అది షష్ఠీయే కదండి మరి దీంట్లో సార్ అంతే కదా. కాదు ఒక నిమిషం ఉండండి. భవాన్ శబ్దంలో భవాన్ లో పఠత అంటారే, పఠత కదా. భవతః పఠత సరిపోతుంది కదా రెండును, అలాగా అంతే కదా మరి. ఓకే రైట్ ఓకే రైట్. మీకు మీ చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి, నేనేమి మీరు చూడకండి అని నేనేమి మొత్తం మాయ చేసి ఆపేయలేదు. మీ పుస్తకాల్లో శబ్ద రూపం ఉంది. మీకు అసలు ఇది ప్రవేశలోనే పచన్ శబ్దం అని ఒకటి ఇచ్చేసారు ఆల్రెడీ. చూసుకుంటే శబ్ద రూపాల్లో పచన్ శబ్దం ఉంది. నేనేమి ఆపక్కర్లేదు. బట్ నేను లెసన్ వైజే చెప్తా కాబట్టి నేను ఇంతే చెప్తా, ఇంకా వేరే రూపాలు చెప్పను ఇప్పుడు. రైట్. సో ఇప్పుడు మనం అభ్యాసం, మన యాజ్ యూజువల్ మన ప్రాక్టీస్ ఏంటి, లెసన్ చెప్పుకున్నాక నెక్స్ట్ క్లాస్ లో అభ్యాసము. అయితే సో ఇది కొంచెం ఫస్ట్ రూపాలు మీకు రాయడం తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఒకటి మాత్రం ఇవాళ చేసి కొంచెం అలవాటు పడతారు, నోరు తిరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఒకటి ఇవాళ చేస్తాము. మిగతాది మీరు కొంచెం చూసుకొచ్చాక నెక్స్ట్ క్లాస్ లో మిగతా పార్ట్ ఎక్సర్సైజ్ పార్ట్ చేస్తాము.
చూడండి, అధో నిర్దిష్టానం ఎక్సర్సైజ్ అభ్యాస. అధో నిర్దిష్టానం లట్లకార బహువచనాంతం రూపం శత్రంత పుంలింగ ప్రథమైక వచనాంతం రూపం చ ఉదాహరణానుసారం లిఖత. ఏమన్నారు? అధో నిర్దిష్టానం కింద ఇచ్చినటువంటి వాటికి లట్ లకార బహువచనాంతం రూపం లట్లకారం ప్రథమ పురుష బహువచన రూపం రాయాలట. శత్రు ప్రత్యయ శత్రంత పుంలింగ ప్రథమైక వచనాంతం అంటే ఇప్పుడు పఠంతో పఠంత అనేవి ప్రథమా విభక్తి. సో పుంలింగ ప్రథమ ఏకవచనాంతం రూపం అంటున్నారు. అంటే పఠన్ లిఖన్ ఇవన్నీ ఏకవచనాలు, ప్రథమ ఏకవచనాలు. సో ఆ రూపాలు కూడా ఉదాహరణలో ఇచ్చినట్టుగా రాయాలట. ఏమిచ్చారు? పతతికి బహువచనం రాశారు, పతంతి రాశారు, పతన్ అనేది రాశారు. ఇక మీకు అర్థమైపోతుంది. క్రీడతికి ఏం రాయాలి? అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్స్ చెప్పండి. క్రీడంతి క్రీడంతి క్రీడన్ ఇక్కడికి మీరు జాగ్రత్త వహించవలసిన విషయం ఏమిటంటే క్రీడంతి అని మాత్రమే ప్రొనౌన్స్ చేయడం నేర్చుకోవాలి. క్రీడంతి అన్నారంటే స్త్రీలింగంలోకి వెళ్ళిపోతూ స్త్రీలింగం ఉంటుంది. అయిపోతుంది. స్త్రీలింగం అయిపోతుంది. అవును, క్రీడంతి అర్థమైంది. అని జస్ట్ ఆ ప్రొనౌన్సియేషన్ అనేది చాలా జాగ్రత్తగా ఉంటుంది. నమతి, ఓకే నమతి నమంతి నమన్ నమంతి నమన్, గచ్చతి గచ్చంతి గచ్చంతి గచ్చన్, గచ్చంతి గచ్చన్, పశ్యతి పశ్యంతి పశ్యన్, ధావతి ధావంతి ధావన్. సో ఇవన్నీ మీకు ఇలా అర్థమైపోయిందేమో. రాసుకుంటారా రూపాలు? Yes? రాసుకోండి. చిన్నదే కాబట్టి రాసేసుకోవచ్చు అంతవరకు. ఇక వేరే దీంట్లో మీకు తెలియని మీనింగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు, అన్ని మీకు తెలిసిన మీనింగ్సే. కుప్యతి తెలుసు, ప్రవిశతి తెలుసు, దండయతి అంటే శిక్షించటం, పనిషింగ్. సో అది కూడా తెలుసు. సో మిగతా మీనింగ్స్ అన్ని తెలిసినవే. సో నెక్స్ట్ ఎక్సర్సైజెస్ మాత్రం మీరు ఒకసారి రూపాలు చూసుకుని వచ్చాక, ఎక్సర్సైజ్ చూసుకుని వచ్చాక నెక్స్ట్ క్లాస్ లో 1 by 1 మనకు అలవాటే కదా అడగడము, అలా చెప్పుకుందాము. సరేనా? క్లియర్? ఎస్. మళ్ళీ అందరినీ మ్యూట్ చేద్దాం సో దట్ నా మాట వినబడుతుంది. తర్వాత పద సంగ్రహంలో అది మీరు చూసుకోవాల్సిందే. మనం పరిచయాల్లో చూసుకున్నట్టుగా ఇవే రూపాలు ఇచ్చారు, అన్ని మొన్న చెప్పుకున్నాం ఆ విషయం మనము. తర్వాత ప్రహేళికను సుభాషితం చెప్పేసుకోవడం జరిగింది. అన్వయ రచన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడి నుంచి కోవిద వరకు ఉంటుంది మీకు. అది కోవిద వరకు కూడా అన్వయ రచన ఉంటుంది. రైట్? ఏమిటి అన్వయ రచన అంటే ఏమిటి? టూకీగా మనము అంటే బ్రీఫ్ గా పరిచయ క్లాస్ లో సుమారుగా తెలుసుకున్నాం అసలు అన్వయ రచన అంటే ఏమంటారు అని. రచన అనే మాట వాడము, అక్కడ అన్వయ క్రమము అని వాడతాం. అన్వయ క్రమము అంటే ఏంటి? శ్లోకంలో పదాలన్నీ కూడా మన ఛందోబద్ధంగా ఉండడం కోసం అని చెప్పి, ఛందస్సు అంటే ఏమిటనేది కూడా కోవిదలో కొంచెం బ్రీఫ్ గా నేర్చుకుంటాము. కొంతమందికి ఐడియా ఉండుంటుంది, పెద్దవాళ్ళందరికీ, చాలా మందికి. సో ఛందోబద్ధంగా ఉండేందుకోసం అని చెప్పి శ్లోకంలో వచ్చే పదాలు వరుసగా రావు, మనం కర్తాకర్మ క్రియ రాసినట్టుగా రావు, పైకి కిందకి పైకి కిందకి వెళ్తూ ఉంటాయి. సో వాటన్నిటినీ అర్థం చేసుకోవడానికి, మనం వాటి అర్థం తెలుసుకుని వాటిని కరెక్ట్ గా చెప్పడానికి, ఏమిటి దాని సారాంశం ఏమిటని చెప్పడానికి, దాని తాత్పర్యం చెప్పడానికి వాటన్నిటినీ కూడా ఒక వాక్య రూపంలో అంటే గద్య రూపం, వాక్యం అంటే గద్యమేగా, దానిలోకి తీసుకురావాలి. ఒక కరెక్ట్ గా ఒక ఆర్డర్ తీసుకురావాలి. ఒక క్రమం ప్రకారంగా రాస్తే అది వాక్య రూపాన్ని సంతరించుకుంటుంది. సో ఆ వాక్య రూపంలోకి వచ్చిన దాన్ని ఏమంటాము? అన్వయ క్రమము అంటాం. సో ఈ వాక్య రూపంలో రావాలంటే ఏం చెయ్యాలి? ఇప్పటి వరకు మనకు తెలిసిన పద్ధతి ఏంటి? అన్ని పదాలకి అర్థం తెలుసుకుని, ఇప్పుడు కూడా అది ఇంపార్టెంటే, చాలా ఇంపార్టెంట్ అర్థం తెలుసుకోవడం. అర్థం తెలుసుకుని ఆ వాటన్నిటిని మ్యాచ్ చేసుకోవడం. మనం పజిల్ ఇస్తాం కదా పిల్లలకి, అన్నింటిని వాటిని దాని అంటారు, వాటికి షేప్స్ ఉంటాయి, వాటన్నిటిని కరెక్ట్ గా మ్యాచ్ చేసి పెడతారు. అలా మనం కూడా మీనింగ్స్ అన్ని తెలుసుకుని ఆహా ఇక్కడ అని మ్యాచ్ చేసుకుని పెట్టుకుంటాం. కానీ ఒక కరెక్ట్ గా ఒక పద్ధతి, సిద్ధాంతీకరించబడినటువంటి పద్ధతి ఒకటి ఉంది అన్వయ రచన చేసేందుకు. సో అన్వయ క్రమంలోకి శ్లోకంలో ఉన్న పదాలన్నిటినీ కూడా వాక్య రూపంలోకి అంటే అన్వయ క్రమంలోకి రాయడానికి ఒక పద్ధతి ఫాలో అవుతాము. దానిని అన్వయ రచన అంటారు. ఏమండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మీరు, ఏమిటో చెప్పేస్తున్నారు సైంటిఫిక్ మెథడ్స్ అనుకుంటూ. ఏమీ లేదు అక్కడ. ఒకటి మనము మొన్న కూడా అనుకున్నాం క్లాస్ లో,
ఏదైనా మనం ఏం చెప్పాలి అంటే రాముడు అంటే ఏముంది నెక్స్ట్? రాముడు ఏమిటి? ఏమీ తెలియదు, రాముడు అని చెప్పేసాం. పుస్తకం ఏమైంది తర్వాత? అది కాదు. ఒక పని జరిగినప్పుడు మాత్రమే, అంతే కదా, ఒక పని జరిగితే ఆ పని ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు, ఎక్కడ చేశారు, ఎలా చేశారు, ఏ సమయంలో చేశారు, ఇన్ని క్వశ్చన్స్ ఒక్క దేని మీద ఆధారపడి వస్తాయి? ఒక క్రియ అంటే ఒక పని, యాక్షన్ వర్డ్ వెర్బ్, క్రియని గురించి వస్తాయి. ఒక పని జరిగింది, ఇప్పుడు పని చేస్తున్నావు అనుకోండి, ఈ పని చేసావా, ఎలా చేసావు, ఎందుకు చేసావు, ఎప్పుడు, ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి. చెయ్యకపోతే గొడవే లేదు, అసలు ఏమీ ఉండదు. సో అన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటి? క్రియాపదం. సో ఫస్ట్ క్రియని పట్టుకుని, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయే, ఎవరు చేశారు, చదివాడు, ఎవరు చదివాడు, ఏం చదివాడు, ఎక్కడ చదివాడు, ఎలా చదివాడు, బట్ అంటే ఎక్కడ ఎవరు చదివాడు అంటే బాలుడో రాముడో పేరు చెప్పడమో ఏదో చెప్తాం, మనిషి అనో లేకపోతే ఏదో ఒకటి చెప్తాం. ఏం చదివాడు? పుస్తకమో, శ్లోకమో, కథో, లేకపోతే పేపరో, ఏదో ఒకటి చెప్తాం. ఎలా చదివాడు? బిగ్గరగా చదివాడా, నెమ్మదిగా చదివాడా, ఇవన్నీ చెప్తాం. ఎక్కడ చదివాడు? స్కూల్లోనా, ఆఫీస్లోనా, ఇంట్లోనా? ఈ నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది అనమాట. ఒక క్రియాపదం వస్తే నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ ప్రశ్నలు వేస్తూ ఆన్సర్స్ ఆన్సర్స్ అంటే ఎక్కడి నుంచో గాలిలోంచి ఇప్పుడు మనం పెట్టినట్టు రావండి. శ్లోకంలో ఉన్న పదాల నుంచే రావాలి ఆ సమాధానాలు కూడా. అవన్నీ తెచ్చుకొచ్చి అప్పుడు ఏం చేస్తామంటే ఒక వాక్యాన్ని నిర్మిస్తాం. సో దాన్ని ఏమంటారు? అన్వయ క్రమం అంటారు. ఈ ప్రశ్నలు వెయ్యటం అనేది ఏదైతే ఉందో ఆ పద్ధతిని అన్వయ రచన అంటారు. మరి ప్రశ్నలు ఎలా వేస్తాము? గాల్లోంచి ఇలా మంత్రం ఇలాగ తీసుకొచ్చినట్టు తీసుకురాలేం కదా. ఫస్ట్ ఐడెంటిఫై. అందుకనే పరిచయ చివరిలో మనం ఏం చెప్పుకున్నాము గుర్తుంటే, మీరు ఇవన్నీ డబ్బాలు ఉన్నాయి కదా, బాక్సుల్లో ఉన్నవి అవన్నీ కాదండి, మీరు అవన్నీ వదిలేయండి. ముందు శ్లోకం చూడంగానే క్రియాపదాన్ని ఐడెంటిఫై చేయండి. తర్వాత ఉన్న పదాలన్నింటినీ కూడా ఏ విభక్తుల్లో ఉన్నాయో, ఒక్కొక్కసారి 7 విభక్తులు ఉండకపోవచ్చు శ్లోకంలో, 3, 4, 6 ఉండొచ్చు, ఒక్కోసారి 2, 1 అలా ఏదైనా ఉండొచ్చు, 5 ఉండొచ్చు. అన్నీ ఉండాలని రూల్ లేదు. బట్ ఇచ్చిన పదము, శ్లోకంలో ఇవ్వబడిన పదము కరెక్ట్ గా ఏ విభక్తి ఏ వచనంలో ఉందో తెలియాలి. కంపల్సరీ. ఏ లింగం కూడా తెలియాలి. అది తెలుసుకోవాలి. లేదు అన్ని విభక్తులతో కూడిన పదాలే ఉండాలా? రూల్ లేదే. అవ్యయాలు ఉండొచ్చు. చ, తు, హి, హా, లేకపోతే త్వాల్, యప్, తుముంత్ వీటితో ఉండేటువంటి అవ్యయాలు కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ సెపరేట్ చేయటం రావాలి. ముందు ఇచ్చిన దాన్ని కూరలు మార్కెట్ నుంచి తెచ్చామనుకోండి, ఏం చేస్తాం? అన్ని బోర్ల పోసేసి వాటిని వేరు చేస్తాం. వంకాయలు, బెండకాయలు అన్ని వేరు చేస్తాం. అలాగే ముందు వీటన్నిటిని కూడా ఏ విభక్తులకు ఆ విభక్తులుగా విడదీసేసేయడం రావాలి. అవ్యయాలు, విభక్తులు, క్రియాపదము అన్ని విడదీయడం రావాలి. విడదీసిన తర్వాత దేన్ని పట్టుకోవాలి? ప్రాణం ఏమిటి? క్రియాపదం. క్రియాపదం పట్టుకుంటే క్రియ ఎవరు చేశారు అని అడిగితే క్వశ్చన్ వచ్చేది ఏంటి? కర్త ఎవరో వస్తుంది. కర్త వస్తుంది. ఒక్కొక్కసారి కర్మపదం ఉండొచ్చు, లేకపోవచ్చు. అక్కడ మెన్షన్ చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. బట్ ఫస్ట్ క్రియ వస్తుంది, తర్వాత కర్మపదం కర్త వస్తుంది, తర్వాత కర్మపదం దేన్ని ఉద్దేశించి అంటే ఒకవేళ ఉంటే వస్తుంది. మరి ఈ క్వశ్చన్స్ అన్ని రావాలంటే ఎలా వస్తాయి? క్రియాపదం వచ్చాక కర్తృపదం అనేది దేంట్లో ఉంటుంది? చేశాడు, చదివాడు, ఎవరు చదివారు అని చెప్పంటాం. అంటే క్వశ్చన్ ఎలా వేస్తాం? కహా పఠతి అంటాం. అనగానే ఆన్సర్ వస్తుంది. బాలకః పఠతి అని చదువు చెప్తాం. సో ఇప్పుడు ఎవరు చదువుతున్నారు అంటే కహ పఠతి అంటే బాలకః పఠతి అంటే కర్తృపదం ఎప్పుడు కూడా ప్రథమా విభక్తిలోనే ఉంటుంది. రైట్? కర్తృపదం ఎప్పుడు కూడా ప్రథమా విభక్తిలో ఉంటుంది. లేదు తృతీయ విభక్తిలోకి వస్తే అది కర్మణికి వెళ్ళిపోతుంది. అప్పుడు సంగతి తర్వాత. ముందు మామూలుగా మనకు తెలిసిన పద్ధతి ప్రకారం కర్తృపదం. అంటే నెక్స్ట్ క్వశ్చన్ అది వచ్చేస్తుంది కదా, అందుకని ముందే నేనే చెప్పేస్తాను మనం మళ్ళీ డౌట్ అని అడగకుండా. నెక్స్ట్ ఏం రావాలి? సరే బాలకః పఠతి, కిం పఠతి, ద్వితీయ విభక్తి రూల్స్ గుర్తున్నాయి కదా. ఏమిటి చదువుతున్నాడు? కిం పఠతి ఆర్ కిం కరోతి అని వచ్చినప్పుడు వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో కర్మపదం ఉంటుంది. ఒకవేళ అక్కడ ఉందనుకోండి ఆ పదము వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అది. అంటే ద్వితీయ విభక్తిలో ఉన్న పదాలకి రావాలంటే కిమ్మో, లింగం బట్టి కమ్మో, ఏదో ఒకటి కామో వస్తుంది అట్లా. ఇప్పుడు కిం శబ్ద రూపాలు ఎందుకు చదవమన్నాను అర్థమైంది కదా, అదనమాట. లేదు ఇంకొక వాక్యం, బాలకః లిఖతి చెప్తున్నా. ఇప్పుడు లిఖతి తీసుకోండి, ఎందుకంటే టూల్ రావాలి నాకు ఇప్పుడు. అందుకు బాలకః లేఖన్యా లిఖతి అని చెప్తున్నా ఇప్పుడు నేను. ఉన్నది అది.
లిఖతి క్రియాపదం అన్నాము. కహ లిఖతి అంటే వచ్చేస్తుంది బాలకహ లిఖతి అని. ఇప్పుడు కిం లిఖతి చెప్పలే అక్కడ. పాఠం లిఖతీనా, కథాం లిఖతీనా, శ్లోకం లిఖతీయా ఇవేం చెప్పట్లా అక్కడ. కేవలం లిఖతి అన్నాం. సో ద్వితీయ విభక్తి లేదు కాబట్టి ఆ క్వశ్చన్ రాదు. కానీ ఉన్న పదం ఏమిటి? లేఖన్యా అని తృతీయాలో ఉంది. ఇప్పుడు దేంతో రాస్తున్నాడో నెక్స్ట్ క్వశ్చన్ రావాలి మనది, రైట్? అప్పుడు లేఖని స్త్రీలింగం కాబట్టి దానికి సంబంధించిన కిం శబ్ద రూపం కయా లిఖతి అని రా. ఓకే, ఇలాగా ఇచ్చిన ఇప్పుడు ఇక్కడ మీకు ఫస్ట్ ఈ లెసన్ లో మాత్రం కేవలం వాక్యాలకి ఎలా అన్వయరచన అంటే ఏం చెప్తున్నారు ఈ లెసన్ లో అంటే కేవలం క్రియాపదం ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ ఈ కిం శబ్ద రూప కర్త కర్మ క్రియ ఇలాంటివి ఐడెంటిఫై చేసుకుని క్వశ్చన్స్ ఎలా వేయాలి అనేంత వరకే చెప్తున్నారు. యాక్చువల్ గా ఇది శ్లోకాలకి చెప్పడం అనేది నెక్స్ట్ లెసన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇలాగా ఈ కిం చెప్తున్న పాయింట్లు ఏంటి? కర్తృపదం తెలుసు, ఫస్ట్ క్రియని గుర్తించాలి. కర్తృపదం గుర్తించాలంటే కహ కా కిం, కిం శబ్ద రూపాలు కంపల్సరీ తెలియాలి. కహ కా కిం పుంలింగం అయితే కహ, స్త్రీ ఎలా తెలుస్తుందండి? వాక్యమో శ్లోకమో చూస్తే తెలుస్తుంది దాంట్లో పుంలింగ పదమా, అది స్త్రీలింగ పదమా, నపుంసకలింగ పదమా అనేది, అది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? కర్మపదం ఉంటే ద్వితీయాలో ఉంటే దాన్ని తెలుసుకోవడానికి కిమ్ అనేది క్వశ్చన్. ఇంకా నెక్స్ట్ ఏ విభక్తుల్లో క్వశ్చన్ సెంటెన్స్ ఉంటే, సెంటెన్స్ శ్లోకంలో మాటలో ఉంటే ఆయా విభక్తుల్లో ప్రశ్నలు వేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి చివరికి ఒక అర్థవంతమైన వాక్య నిర్మాణం జరుగుతుంది. దాన్ని అన్వయ క్రమము అంటారు. ఈ మొత్తం ఈ ప్రొసీజర్ అంతటినీ కూడా అన్వయ రచన అంటారు. ఇంతవరకు అర్థమైందా? ఎస్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మీ పుస్తకంలో ఇచ్చిన ఎగ్జాంపుల్సే చూడండి. ఫస్ట్ వాళ్ళు పైన ఫస్ట్ ఇచ్చింది ఏంటి? రామ విద్యాలయం గచ్చతి, వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్ ఇదే. వాక్యం ఇచ్చారు ఎందుకు? మీకు అసలు క్వశ్చనింగ్ రావాలి అనే సింపుల్ వాక్యాలు ఇచ్చారు. ఫస్ట్ రామ విద్యాలయం గచ్చతి, మనకు మామూలుగా అయితే తెలుసు రామ కర్తృపదము, విద్యాలయం కర్మపదము, గచ్చతి ఇది మనం చెప్పేస్తాం. బట్ ఫస్ట్ వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం వెళ్ళాలంటే క్రియాపదం ఏమిటి? గచ్చతి. ఆ క్రియ తాలూకు కర్తృపదం. సో రావాలంటే ఏం వేయాలి? అక్కడ రామహ అని పుంలింగంలో కనపడుతోంది కాబట్టి ఇంకా వేరే పదాలు ఏవి ప్రథమా విభక్తిలో కనబడట్లేదు కాబట్టి కహ గచ్చతి అని క్వశ్చన్ వేస్తాం. సో రామహ అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇక కేన, కస్మై ఇవేమీ లేవు, వాటికి సంబంధించిన విభక్తులు ఏమీ లేవు. కేవలం విద్యాలయమునకు వెళ్తున్నాడు అని ఉంది. విద్యాలయం అనేది విద్యాలయ పుంలింగం ద్వితీయాలో ఉంది కాబట్టి క్వశ్చనింగ్ ఏమి వేయాలి? కం గచ్చతి అని అడగాలి. విద్యాలయ పుంలింగం కాబట్టి విద్యాలయం అన్నప్పుడు కుత్ర గచ్చతి కూడా కరెక్టే, ఎందుకంటే గమ్ ధాతుకు ఆ ఫెసిలిటీ ఉంది. బట్ కం గచ్చతి నాకు తెలుసు మూర్తి గారు ఆల్రెడీ మొదలు పెట్టబోయారు, నా వేసి బాణం సంధించబోయారు. కుత్ర గచ్చతి అనొచ్చు కదండి అందాం అనుకుంటున్నారు ఆయన ఆల్రెడీ మనసులో, నాకు తెలిసిపోయింది. సో కుత్ర గచ్చ గమ్ ధాతువుకి అది ఆ అడ్వాంటేజ్ ఉంది. కర్మపదము ఉంటుంది, అది దీంట్లో కూడా వాడచ్చు, కుత్రతోటి కూడా వాడచ్చు, అది డెస్టినేషన్ కూడా వాడతాం కాబట్టి. సో కం గచ్చతి, విద్యాలయం గచ్చతి. ఇచ్చింది చిన్న వాక్యము, 3 పదాలు ఉన్నాయి, అందులో ఒకటి కర్త, ఒకటి కర్మ, ఒకటి క్రియ కాబట్టి ఇంతటితో అయిపోయింది వాక్యం. ఇలా రాసుకుంటూ రావాలని ఇంకా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. బాలకః ఫలం ఖాదతి. ఇప్పుడు క్రియాపదం ఏమిటి? ఖాదతి. నెక్స్ట్ ఎవరు తింటున్నారు? తింటున్నాడు అనగానే కహ ఖాదతి. ఎందుకు కహ వాడాము? బాలకః వచ్చింది అక్కడ. బాలిక అని ఉంటే కా ఖాదతి అని రాయాలి, కానీ బాలకః ఉంది కాబట్టి కహ ఖాదతి, బాలకః ఖాదతి. ఏం తింటున్నాడు ఇప్పుడు? ఫలం. ఇక్కడ ఈ విభక్తులు వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే విభక్తులు కదా, లింగాలు అవన్నీ కూడా ఇంపార్టెంట్. నపుంసక లింగంలో ప్రథమ ద్వితీయ రూపాలు ఒకే రకంగా ఉంటాయి. మరి ఎలా డిసైడ్ చేస్తాము? ఫలం అనేది ఫలం పతతి అని అన్నారు అనుకోండి, అక్కడ ఫలం ప్రథమ విభక్తిలో ఉంటుంది. ఇక్కడ బాలకః ఫలం ఖాదతి అన్నప్పుడు ఇక్కడ ఫలం ద్వితీయాలో ఉంటుంది. సో క్వశ్చన్ ఎలా ఉన్న రూపం ఒకటే కాబట్టి ప్రాబ్లం అనిపించదు మనకి. ఫలం నపుంసకలింగ శబ్దము, ఈ వాక్యంలో ఉన్నది ద్వితీయ విభక్తి. సో కిం ఖాదతి, ఫలం ఖాదతి. ఎందుకు తెలిసినా కూడా డీటెయిల్ గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రాను రాను చాలా డౌట్స్ వస్తాయి వీటి మీదట. అందుకని ముందే విభక్తులు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే వాక్యం ఒకవేళ మీకు ఇచ్చి ఫలం అండర్లైన్ చేసి ఏ విభక్తి అంటే పొరపాటున ప్రథమ విభక్తి అని రాయకూడదు, కొట్టిపారేస్తారు అడ్డంగా. ద్వితీయ విభక్తి అని రాయాలి, నపుంసకలింగం కాబట్టి. నెక్స్ట్ ఇది చూడండి. సహ వృక్షౌ పశ్యతి.
వాడు ఉన్నవాడు ఉండకుండా ఒక చెట్టును చూడటంలా సైమల్టేనియస్ గా 2 చెట్లను చూస్తున్నట్టు. ఎందుకు? మనకు క్వశ్చనింగ్ కోసం. సహ వృక్షౌ పశ్యతి. క్రియాపదం ఏమిటి? పశ్యతి. రైట్? క్రియాపదం పశ్యతి. ఎవరు చూస్తున్నారు? ఇక్కడ ఏం నేమ్ ఇవ్వలేదు. బాలకః సహ సమ్ ర్యాండమ్ పర్సన్. కాబట్టి కహ పశ్యతి, సహ పశ్యతి. ఇప్పుడు ఇక్కడ సహ. ఏం చూస్తున్నాడు వాడు? వృక్షౌ 2 ఉన్నాయి. కాబట్టి క్వశ్చనింగ్ ఎలా రావాలి? ఏమి చూస్తున్నా, వేటి రెండింటినీ చూస్తున్నాడనే రావాలి. అప్పుడు ఎంత ఎంత గుర్తుపెట్టుకోవాలో చూడండి. వృక్ష అనే శబ్దం పుంలింగ శబ్దం, దానికి ద్వితీయ విభక్తి ద్వివచనం రావాలి. సో క్వశ్చనింగ్ కూడా కిం శబ్దంలో పుంలింగంలో ద్వితీయ ద్వివచనం రావాలి. అంటే కహ కౌకే కం కౌ కాన్. సో కౌ అక్కడ కూడా అదే వస్తుంది. సో కౌ పశ్యతి, వృక్షౌ పశ్యతి. ఓకే, కౌ పశ్యతి, వృక్షౌ పశ్యతి. అక్కడ వృక్షం పశ్యతి అని ఉంటే కం పశ్యతి అని రాయాలి. అక్కడ వృక్షాన్ని పశ్యతి అని ఉంటే కాన్ పశ్యతి అని రాయాలి. కానీ అక్కడ ఉన్నది వృక్షౌ పశ్యతి కాబట్టి కౌ పశ్యతి అని రాయాలి. ఓకే, మూడో వాక్యం చూడండి. ఇప్పుడు ఇందాకేమైంది? సహ వృక్షౌ పశ్యతి అనే వాక్యంలో కర్తృపదం ఏకవచనంలోనే ఉంది, కర్మపదం ద్వివచనంలో ఇచ్చారు. మూడో వాక్యంలో కర్తృపదమే ద్వివచనంలో ఇచ్చారు. చూడండి, వృషభౌ భారం వహతః. ఇప్పుడు క్రియాపదం ఏమిటి? వహతః. క్రియాపదము ఏకవచనంలో లేదు, ద్వివచనంలో ఉంది, అయినా అదే క్రియాపదం. సో వహతః క్రియాపదం. ఎప్పుడైతే ద్వివచన క్రియాపదం వచ్చిందో కర్తృపదం కూడా డెఫినెట్ గా వాళ్ళిద్దరు చేస్తున్నారు అంటే ఎవరిద్దరు అనే రావాలి. సో కౌ వహతః, వృషభౌ వహతః. వృషభ పుంలింగ శబ్దం కాబట్టి కౌ, వృషభౌ వహతః. రైట్? ఇప్పుడు భారం వహతః. భారః పుంలింగ శబ్దం. లింగాలు తెలియడం ఎందుకు ఇంపార్టెంట్? ఎలా తెలుస్తాయండి మాకు అంటే చదువుతున్నప్పుడు అబ్జర్వేషన్ అదే. ఎక్కడో మనకు పదం కల్పించినప్పుడు ఎవరికి పుట్టుకతో ప్రతి పదానికి లింగం తెలియదు. కొన్ని రూల్స్ నెమ్మదిగా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని రూల్స్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంత మన నాలెడ్జ్ మనకు లేదు కాబట్టి మనం ఉన్నది గుర్తు పెట్టుకోవడానికే ట్రై చేయాలి. మనం అబ్జర్వేషన్ ని మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు భారహ అనేది పుంలింగ శబ్దము. ఇక్కడ భారం వహతః, భారమును వహిస్తున్నారు, మోస్తున్నారు. సో భారమును ద్వితీయాలో ఉంది. సో కిం శబ్ద రూపంలో పుంలింగంలో ద్వితీయ విభక్తిలో కమ్ అని వస్తుంది. సో కమ్ వహతః, భారం వహ. ఇప్పటి వరకు చిన్న చిన్న వాక్యాలు వస్తున్నాయండి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకో 2-3 వాక్యాలు కూడా అట్లాగే వస్తాయి. నెక్స్ట్ వాక్యం జనాహ కార్యం కుర్వంతి. ఇది బహువచనంలో వచ్చింది. సేమ్ క్రియాపదం కుర్వంతి. ఇప్పుడు జనాహ బహువచనంలో ఉంది కాబట్టి క్వశ్చనింగ్ ఎలా రావాలి? కహ కౌ కే. జనాహ పుంలింగ బహువచనం. సో కే కుర్వంతి, జనాహ కుర్వంతి. కార్యం మళ్ళీ నపుంసకలింగ శబ్దం కాబట్టి కిం కుర్వంతి, కార్యం కుర్వంతి. ఓకే, సో అంటే ఏం చెప్తున్నారు? క్రియాపదము బట్టి తర్వాత కర్తృపదం రాసేటప్పుడు కర్తృపదం ఏ వచనంలో ఉందో చూసుకుని, ఏ లింగంలో ఉందో చూసుకుని, దాని ప్రకారంగా కహ కౌ కేనా, కం కౌ సారీ కా కే కాహనా, లేకపోతే కిం కే కానినా, వీటిల్లో ఏది క్వశ్చన్ వేస్తే కర్తృపదం వస్తుందో అది వెయ్యాలి, అప్రాప్రియేట్ క్వశ్చన్ అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ వాక్యం. ఇక్కడ స్త్రీలింగ పదం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు పుంలింగాలు వచ్చాయి, ఏకద్వి బహువచనాలు. ఇప్పుడు స్త్రీలింగ పదం వస్తుంది. అధ్యాపిక ఛాత్రాన్ బోధయతి. అధ్యాపకురాలు విద్యార్థులను ఉద్దేశించి బోధిస్తున్నది. క్రియాపదం బోధయతి. ఇక్కడ అధ్యాపిక అని ఉంది, అది స్త్రీలింగంలో ఉంది కాబట్టి ఎస్ కా బోధయతి అని రా. రైట్. సో అధ్యాపిక బోధయతి. ఛాత్ర అని ఏ విభక్తిలో ఉంది? ఛాత్ర పుంలింగ శబ్దం, ద్వితీయ విభక్తి బహువచనంలో ఉంది ఛాత్రాన్ అని, రామాన్ లాగా. సో క్వశ్చనింగ్ కూడా ఎట్లా వేయాలి? పుంలింగ కిం శబ్ద రూపంలో పుంలింగ ద్వితీయ బహువచనం కాన్, కం కౌ కాన్. సో కాన్ బోధయతి, ఛాత్రాన్ బోధయతి.
ఓకే, ఛాత్రాన్ బోధయతి. ఇంతవరకు 5 సెంటెన్స్ ఇచ్చినవి చిన్నవి. ఇప్పుడు ఇచ్చేది పెద్దది చూడండి. ధనికః ధేనుం హస్తే హస్తేన నిర్ధనాయ గోష్ఠాత్ గంగాతీరే దదాతి. ఆల్మోస్ట్ అన్ని విభక్తులు వచ్చేసాయి, అన్ని వచ్చి ఆల్మోస్ట్. చూడండి, ధనికః ధనికుడు, ధేనుం ఆవును, హస్తేన చేతితో, నిర్ధనాయ పేదవానికి, గోష్ఠాత్ గోశాల ఆ గోష్ఠం నుంచి, గంగా తీరే గంగా తీరంలో, దదాతి ఇస్తున్నాడు. అన్ని వచ్చాయి. ఇప్పుడు మనకి ఎంత ఇదైనా ఉండనండి, మనకు కావాల్సింది ఏంటి? దదాతి పట్టుకోవాలి. దదాతి పట్టుకోగానే క్రియాపదం పట్టుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి? ఎవరు ఇస్తున్నారు? ఎవరు? ధనికః పుంలింగంలో ఉంది. సో కహ దదాతి, ధనికః దదాతి. ఓకే, ధనికః దదాతి ప్రథమా విభక్తి అయిపోయింది. ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు? రెండో క్వశ్చన్ అదే వస్తుంది. ఇస్తున్నాడు అన్నావు, ఎవరు ఇస్తున్నారు? ధనికుడు ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? సో మామూలుగా అయితే కిమ్ రావాలి, కానీ అక్కడ ధేనుం అని ఉంది. ద్వితీయావిభక్తి రూపం రావాలి, కర్మపదం రావాలంటే. ద్వితీయావిభక్తి ధేనుం, ధేను శబ్దము స్త్రీలింగ శబ్దము. సో ఏం రావాలి? కాం దదాతి అని రావాలి. ఓకే, కాం దదాతి, ధేనుం దదాతి. సరే, ధేను ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? దేని ద్వారా ఇస్తున్నాడు? దేనితో ఇస్తున్నాడు. ఏదో ఇలా చప్పట్లు కొట్టి వాళ్ళని ఇచ్చేసేయమని చెప్పలా. ఆయన ఇక్కడ కూర్చుని ధనికుడు, ఆయనే తన చేతితో సహస్తాలతో ఇస్తున్నాడు. కాబట్టి హస్తేన అని ఎప్పుడైతే ఉందో, హస్తః పుంలింగ శబ్దం. సో ఏం రావాలి? తృతీయ విభక్తి క్వశ్చన్ కేన. కేన దదాతి, హస్తేన దదాతి. బాగుందయ్యా. ఇస్తున్నాడు, ధనికుడు ఇస్తున్నాడు, ధనికుడు ఆవుని ఇస్తున్నాడు, ఆవును చేతితో ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? నెక్స్ట్ ఎప్పుడైతే ఎవరి కొరకు ఇస్తున్నాడు అన్నామో దదాతి చతుర్థి రావాలి. సో ఎవరి కొరకు ఇస్తున్నాడు? కస్మై దదాతి, చతుర్థి విభక్తిలో రావాలి. కస్మై దదాతి. ఎవరికి ఇస్తున్నాడు? నిర్ధనాయ, చతుర్థిలో ఉంది. సో నిర్ధనాయ దదాతి. ఇంకా చెప్తున్నాడు. సరే, బాగుంది. ధనికుడు ఇస్తున్నాడు, ఆవుని ఇస్తున్నాడు, చేత్తో ఇస్తున్నాడు, పేదవాడికి ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తున్నాడు? ఎక్కడో గాల్లో ప్రత్యక్షం అయిపోలేదు కదా, గోష్ఠం నుంచి ఇస్తున్నాడు. సో కస్మాత్ ఆర్ కుతః ఏదైనా రాయొచ్చు అవసరాన్ని బట్టి. ఇక్కడ పంచమీ విభక్తి రూపంలోనే ఇచ్చారు కాబట్టి కస్మాత్. అంటే ఇవి ఎలా ఉంటాయంటే అర్థం రాబట్టాలి కాబట్టి ఒక్కొక్కసారి సందర్భానుసారం కుతః కూడా వాడడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం కస్మాత్, ఎందుకు పంచమీలో గోష్ఠాత్ అని ఉంది కాబట్టి చక్కగా కన్వీనియంట్ గా కస్మాత్ దదాతి, గోష్ఠాత్ దదాతి. ఎక్కడిస్తున్నాడు? నెక్స్ట్ క్వశ్చన్ అది. ఎక్కడిస్తున్నాడు? ఇంట్లోనా, లేకపోతే పెద్ద ఏదైనా కార్యక్రమంలో ఇస్తున్నాడా? కాదు, గంగా తీరంలో ఇస్తున్నాడు. సో కుత్ర దదాతి. ఇప్పుడు గంగా తీరం అనేది ప్లేస్. ప్లేస్ చెప్పాలంటే ఏం చేయాలి? కుత్ర అని క్వశ్చన్. కిమ్ శబ్దాలే చెప్పారు, మధ్యలో కుత్ర ఎక్కడి నుంచి వచ్చిందండి? కస్మిన్ అనొచ్చు కదండి. కస్మిన్ కూడా అనొచ్చు. కస్మిన్ అనేది ఎప్పుడు వస్తుంది? స్యూతే అస్తి అట్లా చెప్పామనుకోండి, అందు లోపల ఉంది అని చెప్పేటప్పుడు బాగుంటుంది. బట్ ప్లేస్ లో ఉంది, ఆ ప్లేస్ లో అక్కడ ఉంది అని చెప్పేటప్పుడు దానికి కూడా సప్తమి విభక్తి రూపమే వస్తుంది. బట్ ఇదే అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట, చిన్న అండర్స్టాండింగ్ అంతే. అది కుత్ర అనేది చెప్పు. ఈవెందో గంగా తీరే సప్తమిలో ఉన్న అది ప్లేస్ అని చెప్తోంది కాబట్టి కుత్ర దదాతి అని చెప్పుకోవాలి. గంగా తీరే దదాతి. మీకు ఇప్పుడు అన్వయ రచన వాక్యం కాబట్టి ఇచ్చినవన్నీ మీకు వాక్యాలు కాబట్టి వాక్యం ఆల్రెడీ అన్వయం చేసేసే ఉంటుంది కాబట్టి మీకు పెద్ద ఇక్కడ తెలియదు వాక్యం అంటే అన్వయ క్రమం రాసిన. కానీ శ్లోకాలు ఏమవుతుంది? జంబుల్డ్ గా ఉంటాయి కాబట్టి క్లియర్ గా తెలుస్తుంది అన్వయ రచన చేసిన తర్వాత వచ్చే వాక్యం. రైట్, ఇంతవరకు అర్థమైంది కదా అది? ఎస్ మల్లీశ్వరి చెప్పండి. మేడం చెప్పండి సార్. ఏంటి? నిర్ధనాయ ఉంది కదా, నిర్ధన అన్నది పుల్లింగం కాబట్టి అక్కడ అన్నారు. సపోజ్ భిక్షుక్య అని అన్నారు అనుకోండి, అంటే భిక్షుకి తాలూకా చతుర్థి భిక్షుక్యై అని అంటే అప్పుడు కస్యై అని రావాలి కదా అక్కడ. అంతే కస్యయే వస్తుంది అంతే. ఇక్కడ నిర్ధన కూడా చతుర్థి, సారీ పుంలింగము చతుర్థిలో ఉంది కాబట్టి కస్మై వచ్చింది. అది స్త్రీలింగంలో ఉందనుకోండి, అప్పుడు మీకు దాంట్లో కస్యయే వస్తుంది. ఎస్ రైట్.
మహోదయ్ మల్లీశ్వరి గంగా చెప్పండి. తీరే గంగా తీరే అన్నారు కదా, గంగా తీరే అని కుత్ర అని చెప్పారు. అదే గంగా తీరే కాకుండా ఏదైనా కార్యక్రమం ఉందనుకోండి, ఏదో కార్యక్రమంలో ఇస్తున్నారు, ఈ ఆవుని ఏదో కార్యక్రమంలో ఇస్తున్నారు, అప్పుడు ఆ. ఎలా అడగాలి? అప్పుడు కూడా కార్యక్రమే అన్నప్పుడు కస్మిన్ అనొచ్చు. ఏదైనా ఆహా. ఫలానా కార్యక్రమే అనేసారు అనుకోండి, ముందు పెద్ద టైటిల్ పెట్టి అనేసేయచ్చు. అలా కాకుండా అప్పుడు కూడా ప్లేస్ పేరు చెప్తే కుత్ర అనొచ్చు. వస్తాయి, అట్లాంటివి కూడా వస్తాయి ప్రయోగాలు. ఆహా. ఓకే, ధన్యవాదాలు మహోదయ్. సో నెక్స్ట్ వాక్యం కూడా అట్లాంటిదే పెద్దది వస్తుంది చూడండి. ఉత్తమ బాలక, ఇప్పుడు వేరే క్వశ్చన్ వస్తుంది. సరే, ఉత్తమ బాలక బహుమూల్యాం లేఖనీం క్రీతవాన్. విశేష భావం పిక్చర్ లోకి వస్తుందండి స్లోగా. ఏమండి క్వశ్చన్స్ అంటే ఎంతసేపు కిమ్ము కాము కస్మై కస్య ఇవే ఉంటాయా? లేదు. ఎలాంటి వాడు, ఎందువలన, ఎలా ఉంది, మరి మన సప్త కకారాలు ఊరికినే నేర్చుకోలేదు కదా మనం. సో అవన్నీ కూడా వస్తాయండి. అవసరాన్ని బట్టి అన్ని దిగుతూ ఉంటాయి నెమ్మదిగా, పావులు కదిపినట్టు అన్ని నెమ్మదిగా దిగుతాయి అవసరాన్ని బట్టి. సో ఇప్పుడు ఇక్కడ వాక్యం ఎలా ఇచ్చారు? ఉత్తమ బాలక, వాడు మామూలు బాలుడు కాదుట, ఉత్తమమైన బాలుడు. వాడికి విశేషణాన్ని తగిలిచ్చారు. బహుమూల్యాం లేఖని, మామూలు పెన్ను కొనలా, వాడు చాలా కాస్ట్లీ పెన్ను కొన్నాడు వాడు. క్రీతవా, చెప్పింది ఇదే, బాలకుడు పెన్నును కొన్నాడు ఇదే చెప్పింది. కానీ ఉత్తమమైన బాలుడు చాలా ఖరీదైన పెన్నును కొన్నాడు అని చెప్పారు. బేసిక్ గా విషయం ఏంటి? బాలకుడు పెన్నును కొన్నాడు, మనకు తెలిసిన వాక్యమే. క్రీతవాన్ అయితే ఇక్కడ మీకు క్రీతవాన్ క్రియాపదం ఇచ్చేశారు. రాను రాను ఏమవుతుందంటే అస్థి అని అధ్యాహారం చేసుకోవడం అనేవి చెప్తారు రమ్మదిగా. మొన్న అనుకున్నాను చూడండి, అవి కంప్లీట్ క్రియాపదం అంటే కేవలం లకార రూపాలే అవుతాయని చెప్పాను కదా. సో క్రియాపదం అంటే ఇలాంటి నెమ్మదిగా శ్లోకాల్లో వస్తాయి మీకు అవి. సో ఎప్పుడు కూడా ఈ క్రీతవాన్ అనే వాక్యంలో ఉంది, శ్లోకాల్లో క్రీతవాన్లు పఠితవాన్లు కనపడవు. ఓకే, సో క్రీతవాన్ ఉంది ఇక్కడ. దాని మామూలుగా అయితే ఏమొస్తుంది? అస్థి అని రావాలి. అస్థి క్రియాపదం అవుతుంది, అది అక్కడికి ఇవ్వలేదు కాబట్టి అస్థి మనకు కనబడట్లేదు కాబట్టి దాన్ని అధ్యాహారము అంటారు. అధ్యాహృత క్రియాపదము ఆర్ అధ్యాహార అంటారు. సో అది బ్రాకెట్ లో రాస్తారు, రాసి నెక్స్ట్ సో క్రీతవాన్ అస్థి, క్రీతవాన్ మొత్తం రాసుకుంటారు. నెక్స్ట్ ఏమవుతుంది? ఇప్పుడు ఎవడు కొన్నాడు? కహ క్రీతవాన్, బానే ఉంది అక్కడ వరకు. మనకు ఆన్సర్ కూడా ఉంది, బాలకహ క్రీతవాన్, అంతవరకు బాగుంది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా వేసేస్తాం మనం. ఏం కొన్నాడు? లేఖనీం అన్నాడు కాబట్టి, లేఖని స్త్రీలింగ శబ్దం కాబట్టి కాం క్రీతవాన్ లేఖనీం క్రీతవాన్ అయిపోయింది. మరి సెంటెన్స్ అయిపోయిందా? మిగతా రెండు పదాలు వదిలేసాం కదా మనం. బాలకహాకి సంబంధించి ఉత్తమః ఉంది, లేఖనీంకి సంబంధించి బహుమూల్యాం విశేషణం ఉంది. మరి విశేషణాలు వస్తే ఏం చెయ్యాలి? అప్పుడు కీదృశ శబ్దం అని ఒకటి ఉంది, మీకు తెలుసు కదా అందరికి. కీదృశ శబ్దం ఉంది, ప్రాతిపదిక కీదృశ. దాంట్లో పుంలింగ రూపం కీదృశ వస్తుంది, స్త్రీలింగ రూపం కీదృశీ వస్తుంది, నపుంసక లింగ రూపం కీదృశం వస్తుంది. కీదృశ, కీదృశ, సారీ కీదృశీ, కీదృశం, మూడు రూపాలు ఉంటాయి. ఎప్పుడైతే మూడు రూపాలు ఉన్నాయన్నానో లింగ రూపాలు, మీకు అన్ని విభక్తులు వస్తాయి, చక్కగా అన్ని వచనాలు వస్తాయి. సో ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటి? మరి ఎలా వస్తాయి? కీదృశ అనేది రామశబ్దంలా వస్తుందండి, అంతవరకు బతికించారు మన్ని. కీదృశ రామలాగానే వస్తుంది, అంటే కీదృశ, కీదృశౌ, కీదృశా, కీదృశం, కీదృశౌ, కీదృశాం, కీదృశేన, కీదృశాభ్యాం, కీదృశై, ఇలాగే వస్తుంది. ఓకే, కీదృశి ఈకారంలో ఉంది కదా, గౌరీ లాగా వస్తుంది. అంటే కీదృశి, కీదృశి, కీదృశ్యౌ, కీదృశ్య, కీదృశ్య, అలా వస్తుంది. గౌరీ, కీదృశీం, కీదృశ్యౌ, కీదృశీ, కీదృశ్యా, అలా మొత్తం అన్ని వస్తాయి. ఇకపోతే ఇంక అన్ని చెప్తూ కూర్చుంటే ఇప్పుడు నాకే మిగతా అక్షరాలు ఏం వినబడట్లేదు, కనబడట్లేదు. కీదృశ్యం నపుంసకలింగం జ్ఞాన శబ్దంలా వచ్చేస్తుంది. జ్ఞానం, జ్ఞానే, జ్ఞానాని, పుస్తకం, పుస్తకే, పుస్తకాలాగా కీదృశం, కీదృశే, కీదృశాని ఇవి వచ్చేస్తాయి. సో మనకి ఇప్పుడు మిగతావన్నీ అక్కర్లేకపోయినా బాలకహాకి ఉత్తమః వచ్చింది. సో ఇప్పుడు బాలకహాకి వెంటనే రిలేటెడ్ శబ్దం రాయాలి, వెంటనే రాయాలి. ముందు కామ్ రాసే ముందరే దేనికైనా ఇప్పుడు మనం కర్తృపదం రాసాము, క్రీతవాన్, కహ క్రీతవాన్, బాలకహ క్రీతవాన్ రాసాము. ఇప్పుడు ఆ బాలకహ అనే దానికి విశేషణ పదాలు ఒకటి కాదు, రెండు కాదు, మూడు ఉన్నా సరే వరుసగా ఫస్ట్ అవి రాయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి లక్కీగా మనకి కీదృశ బాలకః అని రాయాలి. కీదృశ బాలకః అంటే ఉత్తమః బాలకః, అది టిక్ పెట్టేశాం, బాలకుడిది అయిపోయింది.
సో క్రీతవాన్, కః క్రీతవాన్, బాలకః క్రీతవాన్, కీదృశः బాలకः, ఉత్తమः బాలకः. అక్కడికి కర్తృపదం అయిపోయింది. కర్మపదంకి వచ్చాం. కాం క్రీతవాన్ అన్నాం, లేఖనీం అని చెప్పాం. ఇప్పుడు ఆ లేఖనీకి సంబంధించి బహుమూల్యాం అని ద్వితీయ విభక్తులను, మరి విశేషణం అన్నప్పుడు విశేషం ఏ రూపంలో ఉంటే అదే విభక్తిలో ఉంటుంది కదా. ఇది కూడా ద్వితీయ స్త్రీలింగం, ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉంది. సో కీదృశీ శబ్దంలో ఎలా ఎటువంటి పెన్నుని కొన్నాడు, కీదృశీం అని ద్వితీయ ఏకవచనం రాయాలి. సో శబ్ద రూపాలు రావడం అనేది ఎంత ఇంపార్టెంటో చూడండి. ప్రతిదానికి రామ, రమ లేకపోతే గౌరీ కంపల్సరీ తగులుతూనే ఉంటాయి, వెన్నంటుతూనే ఉంటాయి. నేను వీడని నీడని నేనేలాగా ఉంటాయి, తప్పవు. సో కీదృశ, కీదృశి, కీదృశం, ఈ మూడు రామ, గౌరీ అండ్ జ్ఞాన శబ్దాలని ఫాలో అవుతాయి. అక్కడ ఇచ్చిన లింగ వచన విభక్తిని అనుసరించి వాటిల్లో ఉన్నటువంటి లింగ వచన విభక్తి రూపాన్ని రాయాల్సి వస్తుంది. క్రీతవాన్, కః క్రీతవాన్, బాలకః, కీదృశः బాలకः, ఉత్తమः బాలకः. ఈ కర్తృపదానికి సంబంధించిన అయ్యాకే కర్మపదం వస్తుంది. సో కాం క్రీతవాన్ లేఖనీం, కీదృశీం లేఖనీం, బహుమూల్యాం లేఖనీం. అక్కడ అంతవరకే ఇచ్చారు కాబట్టి అంతవరకే చెప్తాము. అర్థమైంది కదా. సో విశేషణాలు గనక వస్తే పిక్చర్ లోకి కర్తృపదానికి అవ్వచ్చు, కర్మపదం కూడా నౌన్సే కదండి, కర్మపదాలకు అవ్వచ్చు. వేటికైనా విశేషణాలు వస్తే వాటిని కీదృశ శబ్దంలోని లింగ వచన విభక్తులను అనుసరించి క్వశ్చనింగ్ చెయ్యాలి. ఇది బండ గుర్తు. ఇప్పటి వరకు కిం శబ్ద రూపాలు చెప్పాను, ఆయా విభక్తులు ఎలా ఉంటే అలా రాయాలి అని చెప్పాం. ప్లేస్ వస్తే కుత్ర అనేది రాయాలి అని చెప్పాం. నెక్స్ట్ కీదృశ శబ్దం చెప్తున్నాం. ఇంకా యాడ్ అవుతూ వస్తాయన్నమాట నెమ్మది నెమ్మదిగా. మరి కథం ఉంది కదా మనకి, కథం ఉంది, కతి ఉంది, చాలా ఉన్నాయి, కుతహ ఉంది, అన్ని నెమ్మదిగా వస్తాయి. కిమర్థం ఉంది, కిమర్థం కొంచెం తక్కువ కనబడుతుంది, బట్ కిమర్థం ఉంది. సో అవన్నీ అవసరాన్ని బట్టి నెమ్మదిగా మీకు ఇంట్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఇచ్చిన శ్లోకంలో వాటి అవసరాన్ని బట్టి. లాస్ట్ వాక్యం చూడండి. బాలకః పాఠం పఠిత్వా శీఘ్రం విద్యాలయం అగచ్చత్. కథం వచ్చేసింది పిక్చర్ లోకి. ఇప్పుడు ఏం చెప్తున్నారు, బాలకః బాలకుడు, పాఠమును పఠిత్వా చదివి, శీఘ్రం చాలా ఫాస్ట్ గా, స్పీడ్ గా, తొందరగా, విద్యాలయం అగచ్చత్ విద్యాలయమునకు వెళ్ళాడు. ఇప్పుడు మనకి బాగా తెలిసిందేంటి, బాలకః విద్యాలయం అగచ్చత్, ఇంతవరకు మనం చూసాం. ఓకే, సో మనకు తెలిసిన దాని నుంచి రాసుకొద్దాం. ఫస్ట్ అగచ్చత్ భూతకాలంలో ఉన్న క్రియాపదం అదే. సో అగచ్చత్ క్రియాపదం. కహ అగచ్చత్, బాలకః అగచ్చత్, అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాడు అది కూడా చెప్పేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాడు, కం అగచ్చత్, విద్యాలయ పుంలింగం కాబట్టి కం అగచ్చత్, విద్యాలయం అగచ్చత్, అక్కడికి ప్రాబ్లం ఏం లేదు. కానీ వీడు వెళ్ళేవాడు తిన్నగా వెళ్ళాడా, వాడు తిన్నగా వెళ్ళడా, ఇంట్లో కూర్చుని పాఠాన్ని చదివి తొందరగా వెళ్ళాడు. ఇంత మూడు పదాలు యాడ్ అయినాయి మన సెంటెన్స్. ఇప్పుడు విద్యాలయానికి ఎట్లా వెళ్ళాడు, ఏ విధముగా వెళ్ళాడు అంటే ఇక్కడ వచ్చింది శీఘ్రం అని ఒక మాట ఉంది. శీఘ్రంగా వెళ్ళిపోయాట. శీఘ్రం అంటే ఏంటండి, యాడ్వర్బ్ అంటే అది క్రియా విశేషణం. అది నౌన్ కి విశేషణం కాదు, క్రియకి విశేషణం. ఏ విధంగా వెళ్ళడం అనేది ఎలా జరిగింది ఆ ప్రక్రియ, నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ సర్వే చేసుకుంటూ వెళ్ళాడా, పరిగెత్తుకుంటూ వెళ్ళాడా, ఇది కావాల్సి. ఓకే, సో శీఘ్రం తొందరగా వెళ్ళాడు, చాలా ఫాస్ట్ గా, ఇది యాడ్వర్బ్ వచ్చింది. మరి దీన్ని ఎలా అడుగుతాము, కథం అనే దాంతో అడుగుతాం. హౌ అని అడుగుతాం. సో కథం అగచ్చత్ అని అడిగినప్పుడు శీఘ్రం. ఎప్పుడైతే క్రియా విశేషణం పిక్చర్ లోకి ఉంటుందో, మన సెంటెన్స్ లోనో శ్లోకంలోనో ఉంటుందో, అడగవలసిన క్వశ్చన్ కథం. ఓకే, కథం ఉంటుంది. అయిపోయిందా. సో కథం అగచ్చత్, శీఘ్రం అగచ్చత్. అక్కడితో ఊరుకోలా వీడు. పాఠం పఠిత్వా అని రెండు ఉన్నాయి. సో పఠిత్వ ఏదో చేసి వెళ్ళాడు స్కూల్కి, ఏదో చేసి పని చేసి, అంతే కదా, ఒకటి చేసి ఇంకోటి చేశాడు. సో కాబట్టి త్వా ప్రత్యయం వచ్చింది అక్కడ. సో పఠిత్వా అని వచ్చినప్పుడు
ఏం చెప్పాలి మరి? అంటే క్వశ్చనింగ్ ఎలా వెయ్యాలి మరి? ఇంతవరకు అయితే బాగుందండి. మీరు కుత్ర చెప్పారు, కథం చెప్పారు, కీదృశ శబ్దం చెప్పారు, కిం శబ్దాలు చెప్పారు. మరి ఇదేమిటి గోల? త్వా ప్రత్యయం వచ్చింది అంటే కిం కృత్వా, ఏం చేసి వెళ్ళాడు అని అడగాలి. త్వా కానీ ల్యప్ కానీ గనక శ్లోకంలో ఆ వాక్యంలో కనపడితే అడగవలసిన క్వశ్చన్ కిం కృత్వా అని అడగాలి. కిం కృత్వా, అది రూలు. కిం కృత్వా అగచ్చత్ అంటే పఠిత్వా, అదే చెప్పాలి. ఎప్పుడైతే కిం కృత్వా అని అడిగావో అక్కడ ఇదర్ ల్యప్ ఆన్సర్ రావాలి, లేకపోతే త్వా ఆన్సర్ రావాలి. ఇక్కడ మనకి ల్యప్ లేదు, త్వానే ఉంది కాబట్టి పఠిత్వా అన్నాం. పఠిత్వా అనగానే ఇంకొక క్వశ్చన్ కి తెర లేచింది అక్కడ. ఏం చదివి బాబు, ఏం చదివాడు వాడు? అప్పుడు పాఠం పఠిత్వా. సో పాఠ పుంలింగ శబ్దం, సో మళ్ళీ కమ్ వస్తుంది. కమ్ పఠిత్వా, పాఠం పఠి. సో ఇలాగా మామూలుగా విభక్తుల ప్రకారం కిం శబ్ద రూపాలు రకరకాలు వస్తాయి. కర్త, కర్మ, వాటికి సంబంధించిన విభక్తులు, టూల్స్, దదాతి అలాంటివి వచ్చినప్పుడేమో కస్మైలు అవన్నీ చతుర్థీలు వస్తాయి. ఎక్కడి నుంచి అవన్నీ వచ్చిన వాటి ఆధారంగా రకరకాల విభక్తి రూపాలతోటి క్వశ్చన్స్ వస్తాయి. ప్లేస్ గనక చెప్తుంటే కుత్రాతోటి క్వశ్చన్ వేయాలి. ఓకే, నెక్స్ట్ ఎలాంటి అంటే విశేషణాలు చెప్తుంటే ఐదర్ కర్తృపదానికి కానీ కర్మపదానికి కానీ విశేషణాలు ఉండి వాటి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, క్వశ్చన్ వేయాల్సి వచ్చినప్పుడు కీదృశ శబ్దంలోని ఆ తాలూకు లింగ వచన విభక్తిని అనుసరించి క్వశ్చన్ వేయాలి. క్రియా విశేషణం గనక ఉంటే మనకి ఇచ్చిన దీంట్లో క్రియా విశేషణం ఉంటే దానికి కథం తోటి ప్రశ్న వేయాలి. త్వా ఆర్ ల్యప్ పదాంతాలు గనక ఉంటే దాంట్లో ఆ ప్రత్యయాంత శబ్దాలు గనక ఉంటే అప్పుడు కిం కృత్వా తోటి ప్రశ్న వేయాలి. కిం కృత్వా తోటి ప్రశ్న వేయాలి. ఓకే, ఇప్పుడు వాళ్ళు అవే రాశారు అక్కడ. ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయండి. రాను రాను ఆ శ్లోకంలో ఇప్పుడు మీకు శిక్షాలో ఏం చెప్తారంటే అన్వయ శ్లోకాలు సెకండ్ లెసన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లెసన్ లో లేవనుకుంటా. భగవద్గీతలో మొట్టమొదటిది అధ్యాయం అర్జున విషాద యోగంలో నుంచి సెలెక్టెడ్ ఒక 30-32 ఎన్నో శ్లోకాలు తీసుకుని దానికి అన్వయ రచన చేయడం నేర్పిస్తారు. ఓకే, సో ఆ శ్లోకాలు వచ్చినప్పుడు ఒక్కొక్క లెసన్ లో 2-3 ఉంటాయి. సో దానికి వచ్చినప్పుడు అక్కడ వచ్చిన ఇవి కాకుండా వేరే వస్తే సందర్భానుసారం వాళ్ళు చెప్తారు. ఇలా ఈ వస్తే ఇలా వాడాలి, ఈ క్వశ్చన్ వెయ్యాలి అని చెప్తారు. రైట్, బేసిక్ గా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి తద్వారా ఒక వాక్య రూపం తీసుకురావడాన్ని అన్వయ రచన అంటారు. ఆ ప్రశ్నవాచకాలు మనకు ఈ సప్తకకారాలే కాకుండా ఒక్కొక్కసారి వేరే రకంగా కూడా వేయవలసి వస్తుంది. దాని ప్రకారంగా వాడతాం. రైట్, అర్థమైందా అందరికి? ఏమన్నా డౌట్స్ అడగచ్చు, చెప్పండి మేడం. చెప్పండి మేడం, ఇప్పుడు మీరు కర్తృపదం దాని విశేషణాలు అయినాకనే కర్మపదం దాని విశేషణాలు క్వశ్చన్ వేయండి అని చెప్పారు. మరి ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఫాలో అవ్వాలి? ఎక్కడ ఈ దీంట్లో దీనికి కర్తృపదానికి విశేషణం లేదు కదండి. కర్మపదానికి కర్తృపదానికి విశేషణాలు లేవు దీంట్లో. అంటే ముందు కర్తృపదం వాడి కర్మపదం వాడి తర్వాత మనం అడుగుతూ వెళ్ళిపోవడమేనా? అంతే. ఇప్పుడు ఉత్తమ బాలక అన్నప్పుడు అక్కడ మీకు తెలుస్తోంది ఉత్తముడైన బాలకుడు అని తెలుస్తోంది. కాబట్టి కర్తృపదానికి విశేషణం ఉంది కాబట్టి ముందు ఆ క్వశ్చన్ వేసి అప్పుడు కర్మపదం దగ్గరికి వెళ్తాం. విశేషణాలు ఎక్కడ ఇవ్వలేదు అనుకోండి, డైరెక్ట్ గా నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతాం. కానీ కర్తృపదం రాసి కర్మపదం రాసినాక అంతే. ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి మిగతావి ఫస్ట్ చేసుకుని తర్వాత కూడా కర్మపదం రాసేందుకు అవకాశం ఉంటుంది. మీరు చూస్తారు, నెమ్మదిగా చూస్తారు, కంగారు పడకండి. ఒకటొకటి అర్థం చేసుకుంటూ వెళ్ళండి చాలు. ముందు క్వశ్చన్ వేయడానికి ఏమేం వాడతారు, ప్రశ్నవాచక శబ్దాలు ఏమిటి అనేది తెలుసుకోండి. నెమ్మదిగా ఇవి వాక్యాలు కదా, శ్లోకంలోకి వచ్చేసరికి మార్పులు వస్తాయి, కొంచెం కొంచెం తెలుసుకుందరు గాని. సరే సరే మేడం, ధన్యవాదాలు. రైట్, ఇంకా ఎవరన్నా ఉన్నారా? సో నెక్స్ట్ శ్లోకం చెప్తున్నారు చూడండి. ఇది చాలా చిన్న శ్లోకం, పెద్దగా అన్వయం అక్కర్లేని శ్లోకం. దానికి రాస్తున్నారు చూడండి. ఎప్పుడు శ్లోకం రాసేటప్పుడు శ్లోకానికి అన్వయ రచన చేయాలంటే ఫస్ట్ పార్ట్ పదవిభాగం చెయ్యాలి. పదవిభాగం చేస్తేనే కదా అది ఏ విభక్తి ఏ వచనంలో ఎలా ఉందో తెలిసేది మనకి.
తర్వాత అన్వయ రచన చేయడం మొదలెట్టాలి. సో పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యాః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం, పరోపకారార్థం ఇదం శరీరం. ఓకే, మామూలుగా అర్థం ఏమిటి? పరోపకారానికే వృక్షాలు ఫలిస్తాయి, పండ్లనిస్తాయి, దానికే నదులు ప్రవహిస్తాయి, దానికే ఆవులు పాలిస్తాయి. ఈ శరీరం అంతా కూడా పరోపకారార్థమే, అంటే పరోపకారము కొరకే. చాలా చిన్నది. దీంట్లో మనం మొత్తం అన్నిట్లోకి ఉన్నది ఒకటే ఒక ఇదేమిటది? పరోపకారార్థం ఇదం. అక్కడే స్ప్లిట్ ఉంది, మిగతా అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా సెపరేట్ పదాలు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే పదవి భాగం రాసిన తర్వాత దీంట్లో ఎక్కడైనా ఈ మొత్తం శ్లోకంలో క్రియాపదం కనబడిందా మీకు? క్రియాపదం కనపడలేదు. ఇలా లేని చోట్లే ఏం చేయాలి? ఈ మూడు కనబడ్డాయి. నాలుగో వాక్యానికి నాలుగో వాక్యానికి లేదు. నాలుగో వాక్యానికి పరోపకారార్థం శరీరం అన్నారు అని వదిలేశారు. సో అలా వచ్చిన చోట్ల అస్థి అనేది క్రియాపదం వస్తుంది. అదే ఇందాక అన్నా కదా, అధ్యాహారం చేసుకోవడం అన్నాను, చూసారు? ఎందుకు అధ్యాహారం అంటే, మనం చిన్నప్పుడు కూడికలు తీసివేతలు చేసేటప్పుడు ఇక్కడి నుంచి పోకపోతే పక్క నుంచి అప్పు తెచ్చుకుంటాం కదా. మనం అప్పు తెచ్చుకోవడం అంటాం కదా, బారోయింగ్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మేము అలాగే చదువుకున్నాం. తెలుగు మీడియంలో అప్పు తెచ్చుకోవడం అలా ఏదో చెప్తాం కదా. ఇది కూడా మన దగ్గర లేదు. ఏం చేస్తాం? పచ్చదారు అయిపోయింది, పొద్దున్న కాఫీ కావాలి, పక్క వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా. ఇప్పుడంటే ర్యాపిడోలో జెప్టోలో వచ్చాయి, మరి అప్పుడు లేవు, పక్క వాళ్ళని తలుపు కొట్టాల్సిందే. ఇది కూడా మన దగ్గర లేదు. క్రియాపదం పక్క నుంచి తెచ్చుకోవాలి, దాన్నే అధ్యాహారం అంటారు. సో అస్థి. వీళ్ళు ఇక్కడ వాక్యాలు ఒక్కొక్కటి నెమ్మదిగా ఏం చెప్పారు చూడండి. మొదట శ్లోకంలో ఉన్న పదాలను జాగ్రత్తగా విభజించాలా చేసేసాం. ఆల్రెడీ మనం విభాగం చేసేసాం. ఎన్ని ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ని క్రియాపదాలు ఉన్నాయో గుర్తించాలట. ఎన్నున్నాయి? ఫలంతి, వహంతి, దుహంతి. నాలుగో దానికి అస్థి కూడా ఉన్నట్లే, లోపల బ్రాకెట్ లో ఉన్నట్లే. సో 4 క్రియాపదాలు ఉన్నాయి. ఇక్కడ తమాషా విషయం ఏంటంటే, ఎన్ని క్రియాపదాలు శ్లోకంలో ఉంటే, క్రియాపదాలు అంటే మళ్ళీ లకార రూపాలు మాత్రమే, అన్ని వాక్యాలు వస్తాయి. అన్ని వాక్యాలు వస్తాయి. అన్వయ రచన చేసేటప్పుడు అన్ని వాక్యాలు వస్తాయి. ఒకటి ఉంటే ఒకటే వాక్యం వస్తుంది. మొత్తం శ్లోకానికి ఒకటే ఉందనుకోండి, ఇంత పెద్దది వస్తుంది అనమాట వాక్యం. 2 ఉన్నాయనుకోండి, రిలేషన్ ఎక్కడో ఉంటుంది, దాన్ని చూసుకుని స్ప్లిట్ చేసి 2 వాక్యాలు వస్తాయి. ఇక్కడ 4 ఉన్నాయంటే 4 వాక్యాలు వస్తాయి. క్రియాపదాలు 4 ఉన్నాయి కాబట్టి 4 వాక్యాలు వస్తాయి. ఇప్పుడు ప్రతి వాక్యంలో పదాలన్నింటినీ రాయమని చెప్తున్నారు విడివిడిగా. మనకు ఆల్రెడీ అవన్నీ చేసేసాం కాబట్టి వాళ్ళు మళ్ళీ దాన్నే సెపరేట్. ఈ చిన్న శ్లోకం కాబట్టి పెద్ద ఆటే డిఫరెన్స్ అనిపించదు. ఇప్పుడు ఎలా రాయాలి? తీసుకొచ్చి మరి 4 క్రియాపదాలు ఉంటే 4 క్రియాపదాలతోటి 4 వాక్యాలు రాసేటప్పుడు ముందు క్రియాపదం ఏమిటి? ఫలంతి వస్తుంది. సో క్రియాపదం ఫలంతి. ఏవి ఫలిస్తాయి? వృక్షాహ అన్నారు. సో కే ఫలంతి, కే ఫలంతి, వృక్షాహ ఫలంతి. పరోపకారాయ ఏ విభక్తిలో ఉంది? చతుర్థిలో ఉంది. సో యాక్చువల్ గా ఏం రావాలి? క్వశ్చన్ కస్మై రావాలి. కానీ కిమర్థం అని ఇచ్చారు ఇక్కడ. వీళ్ళు ఎందుకు ఇచ్చారు అంటే, కస్మై అన్నా కిమర్థం అన్నా పర్పస్ నే చెప్తాయి అవి. సో ఇక్కడ అర్థం అనేది ఇంపార్టెంట్ కదా. వాటి పర్పస్ అంటే, ఇప్పుడు మనం దదాతి అని ఇచ్చే చోట చతుర్థి విభక్తి కంటే ఇక్కడ అంటే అదొక సార్థకత చేకూరడం లాంటి అర్థం వస్తుంది కదా. సో అలాంటి చోట్ల చూడండి, లాస్ట్ సెంటెన్స్ లో పరోపకారార్థం అని కూడా ఇచ్చారు కదా. అందుకని కిమర్థం ఇచ్చారు. చతుర్థి విభక్తిలో పరోపకారాయ అని ఉంటే ఇక్కడేమో కిమర్థం ఎందుకు ఇచ్చారు అనుకోకండి. కొన్ని చోట్ల కిమర్థమే చాలా యాప్ట్ గా ఉంటుంది, ఈవెన్ దో చతుర్థి విభక్తిలో ఉన్నప్పటికీ. అంటే అదొక రకమైన కంప్లీట్నెస్ ని చెప్తుంది అక్కడ. ఓకే, సో అందుకని అక్కడ కస్మై అన్నా కూడా తప్పులేదు. పరోపకారాయ అన్న చోట కస్మై అన్నా కూడా తప్పేమీ లేదండి. ఎందుకంటే అక్కడ చతుర్థి విభక్తిలో పదం ఉంది కాబట్టి మనం చతుర్థి విభక్తిలో క్వశ్చన్ అడిగాము. కిమర్థం అంటే దాన్ని కొంచెం ఇంకా ఎన్హాన్స్ చేసినట్లు అవుతుంది, అంతే డిఫరెన్స్. ఓకే, రెండో వాక్యం ఏమిటి? వహంతి క్రియాపదం. ఇప్పుడు నద్య ఏ లింగం? స్త్రీలింగం కాబట్టి కాహ వహంతి అని రాయాలి.
ఏవి ప్రవహిస్తున్నాయి? కాహ వహంతి, నద్యః వహంతి, నద్యః వహంతి. మళ్ళీ కిమర్థం అన్నారు. ఎందుకు? వాటి ప్రవాహం వల్ల ఏమిటి ఉపయోగం జరుగుతోంది అక్కడ. సో ఆ ఉపయోగం, ప్రయోజనం సిద్ధిస్తున్న చోట కిమర్థం వాడటం అనేది చాలా సబబుగా ఉంటుంది, అంతే. దానికి కూడా కస్మై పరోపకారాయ రాయొచ్చు, కిమర్థం కూడా రాయొచ్చు. ఓకే. మూడవది దుహంతి క్రియాపదం. గావహ ఏ లింగం? పుంలింగం అండి, స్త్రీలింగం. పుంలింగం అండి. గౌ శబ్దం, గావ, సారీ మ్యామ్, గౌ, సారీ అది గావ. గోస్ యాక్చువల్ గా పుంలింగంలో కూడా ఉంది, అది వేరే విషయం. ఇక్కడ మనం ఆవుని చెప్తున్నది మాత్రం స్త్రీలింగ శబ్దం. గోహు గావౌ గావహ, అది దాని ఇది. సో స్త్రీలింగంలో. సో ఇప్పుడు ఏం చెప్పాలి? దుహంతి అన్నప్పుడు ఏం చెప్పాలి? కాహ దుహంతి అని చెప్పాలి. గావహ దుహంతి. మళ్ళీ సేమ్ కస్మై ఆర్ కిమర్థం దుహంతి, పరోపకారాయ. ఇప్పుడు మేడం ఈ దుహంతి అనే శబ్దానికి కొంచెం నాకు చిన్న డౌట్ ఉంది మ్యామ్. చెప్పండి. ఆ దుహంతి అనేది అసలు ఎలా, అంటే ఏ లకార రూపమో నాకు అర్థం కాలేదు. అదేవిడి దుహంతి, దుహతి, దుహత, దుహంతి, దుహధాతు. అది కొట్టి చూడండి, అష్టాధ్యాయులు కనబడుతుంది. అంటే దదాతికి సంబంధించింది కాదు, ఇది వేరేదైతే. దుహంతి అంటే పాలు ఇస్తున్నాయంటే మనం పాలు పితకడం అంటాం చూడండి, దానికి వచ్చింది. అంటే ఇది ఉత్పత్తి అర్థం వేరే, అంటే అంటే దదాతికి సంబంధించింది కానే కాదైతే. నేను అదేమో దాంట్లోనేమో అనుకుని ఎంత ఆలోచించానో అర్థం కాలేదు. కాదండి, ఒకటి తెలుసుకోండి. ఇప్పుడు అంటే మామూలుగా మన చేత్తో ఎవరికైనా వెళ్ళిగో ఇదిగో తీసుకోండి అని ఇవ్వడం ఒక రకమైన ఇవ్వటం, సమర్పించటం ఒక రకమైన ఇవ్వటం, అంతే కదా. పూలు సమర్పిస్తున్నాం దేవుడి కంటే, పూలు ఇస్తున్నాం లిటరల్ గా. బట్ అది అర్పించటమో సమర్పించడం అంటే ఆ భక్తి భావంతో చేసేది. అది ఇవ్వడమే, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఓకే. మొత్తంగా ఇచ్చేసి వస్తువు మళ్ళీ తీసుకోకపోవడం, అది కూడా ఇవ్వడమే. అచ్చంగా ఇచ్చేసానంటారే తెలుగులో, అది కూడా ఇవ్వడమే. ఇప్పుడు ఇప్పుడు పాలు ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. పాలు పితకనిస్తున్నాయి టైప్ లో అన్నమాట. దానికి సంబంధించి అంటే కొన్ని ప్రత్యేకమైన క్రియలకి కొన్ని ప్రత్యేకమైన వెర్బ్స్ ఉన్నాయి. సో అలా వాడాలి వాటి. ఓకే. దుహధాతువు నుంచి వచ్చింది అది. ఓకే. ఇప్పుడు దుహంతి అయిపోయింది. నెక్స్ట్ వాక్యంలో దుగ్ధం క్రియాపదం లేదు. ఒక పదం ఉంది కదా, దుగ్ధం అనే పదం ఉంది కదా. దుగ్ధం అంటే ఏంటి? సో ఏం చెప్తున్నాను, లాస్ట్ సెంటెన్స్ లో మీకు దాంట్లో క్రియాపదం లేదు, అస్థి అని తీసుకుంటాం క్రియాపదము. సో అది అత్యాహారం అయింది, అస్థి. ఇప్పుడు ఉన్నది అనగానే ఏమున్నది అనే క్వశ్చన్ వస్తుంది కదా. జనరల్ గా ఏముందో తెలియాలి కదా. ఇంతవరకు అంటే ఫలంతి అనగానే ఏవి ఫలిస్తున్నాయి అనేస్తున్నాం. ఉంది అనగానే వచ్చేది ఏమిటి క్వశ్చన్? కర్తృపదం రావాలంటే కిం అస్తి అని రావాలి. ఇక్కడ మనం ఏముందనేది తెలియదు కాబట్టి, మనం శరీరం అనేది ఉంది కాబట్టి, శరీరం అని ఉంది కాబట్టి, శరీరం అనేది నపుంసకలింగ శబ్దం కాబట్టి కిం అస్తి, శరీరం అస్తి. శరీరం ఎందుకుంది? ఆ శరీరానికి ఇదం అనే పదం ఒకటి ఉంది, అదేమిటి మరి? ఈ ఇదం అనేది శరీరం అనే శబ్దానికి విశేషణం అవుతుంది. ఈ శరీరము అని చెప్పాలన్నమాట. ఈ శరీరం ఉన్నది ఏముంది? శరీరం ఉంది. ఎటువంటి శరీరము? ఈ శరీరము అని చెప్పాలి. ఎందుకుంది? కిమర్థం అన్నప్పుడు పళ్ళే వస్తుంది. సో ఉంది అనగానే అస్థి, కిమస్తి శరీరం పుంలింగ, సారీ పుంలింగం వస్తుంది, నపుంసకలింగం కాబట్టి కిం అస్తి అన్నాము. ఇప్పుడు కిం ఆ శరీరానికి ఎడ్జెక్టివ్ ఉంది కాబట్టి, శరీరం అనే శబ్దం నపుంసకలింగంలో ఉంది కాబట్టి, ఈ ఎడ్జెక్టివ్ సంబంధించినటువంటి ఇదం కూడా నపుంసకలింగం కాబట్టి క్వశ్చనింగ్ కూడా అలాగే రావాలి. కీదృశం శరీరం. ఓకే. కీదృశం శరీరం, ఇదం శరీరం. ఆ తర్వాత ఎందుకుంది? దీంట్లో పరోపకారార్థం అని ఇచ్చేసారు కాబట్టి డైరెక్ట్ గా కిమర్థం అని అడిగేయచ్చు క్వశ్చన్. పరోపకారార్థం. సో వాక్య రూపంలో రాస్తే ఇవన్నీ ఎలా వస్తాయి? వృక్షాః పరోపకారాయ ఫలంతి. మనం వాక్యంలో అలాగే రాస్తాం. అలాగే
నద్యః పరోపకారాయ వహంతి, గావః పరోపకారాయ దుహంతి. లాస్ట్ వాక్యం ఎలా వస్తుంది? ఇదం శరీరం పరోపకారార్థం అస్తి అని అస్తి. వస్తుంది. ఇదం శరీరం పరోపకారార్థం అస్తి. పైన ఉన్న శ్లోకంలో కూడా ఈజీగానే ఉన్నాయి, పెద్ద కష్టంగా లేవు. కానీ మనం అన్వయరచన వచ్చిన తర్వాత వచ్చేవి శ్లోకం కాదు, వాక్యాలు వస్తాయి. వాటికి పైన శ్లోకంలో ఫలంతి వృక్ష అలా రాస్తేనే దానికి ఛందస్సు కుదురుతుంది. ఇక్కడ అవన్నీ అక్కర్లా, గద్యానికి ఛందస్సు లేదు. కాబట్టి మనం ఏం చేస్తాము? చక్కగా హాయిగా వాక్య రూపంలో రాస్తాం. రైట్? అర్థమైంది కదా? సో ఇది అర్థమైతే ముందుకు వెళ్తానండి. ఎందుకంటే 2 లెవెల్స్ అన్వయరచన మీదే డిపెండ్ అయి ఉన్నాయి. 6 మార్క్స్కి వస్తుంది క్వశ్చన్ ఒక్కొక్కటి. 6 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా వచ్చేస్తాయి. కొద్దిగా బుర్ర పెడితే టపా టపా పడిపోతాయి. ఎందుకంటే అక్కడ కట్ చేయడానికి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువ రాస్తే తప్ప కట్ చేయడానికి అక్కడ ఏం లేదు, లెక్కలు చేసినట్టే. ఓకే, ఓకేనా? ప్రొసీడ్ అవునా? ముందుకు వెళ్ళనా? అగ్రే గచ్చామః. వ్యాసం వసిష్ఠ నప్తారం. ఈ శ్లోకం అందరికీ తెలిసిందేనండి. శ్లోకం ఇది. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఇది శ్లోకం తెలియని వాళ్ళు లేరు, నాకు తెలిసి దీనికి అర్థం కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళందరికీ తెలుసు. బట్ మన పద్ధతిలో మనం నేర్చుకో. ముందు ఎంత అన్వయ రచనలు చేసినా, అన్వయ రచన ప్రకారంగా అన్వయ క్రమాన్ని సాధించినా, నా మొట్టమొదటి ఓటు అయితే కూడా ఎప్పుడూ కూడా ప్రతి పదానికి అర్థం తెలుసుకోకపోతే అన్వయం చేయడం కూడా కష్టమే. ఆ పదం ఏమిటో తెలియకపోతే అది విశేషణమా, క్రియాపదమా, అవ్యయమా ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో కంపల్సరీ పదానికి అర్థం తెలియాలి. వ్యాసం అంటే ఇవన్నీ చూడండి మీరు, ఇవన్నీ కూడా ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. హరిం వందే టైప్ లో అన్ని ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే కాదు, పౌత్రం అకల్మషం పరాశరాత్మజం సుఖతాతం తపోనిధిం అన్ని దీంట్లోనే ఉన్నాయి. ఒక్క క్రియాపదం ఒక్కటే, వందే ఒకటే క్రియాపదం ఉంది. ఓకే, సో ఇప్పుడు వ్యాసం వ్యాసుని, వసిష్ఠ నప్తారం నప్తా అంటే ప్రపౌత్రుడు, అంటే మనవడి కొడుకు. తండ్రి తాత, తండ్రి, కొడుకు, మనవడు, ముని మనవడు అంటాం కదా మనం, అలా అన్నమాట ముని మనవడు. సో వ్యాసం వసిష్ఠ నప్తారం, వశిష్ఠుని యొక్క మనుమడి కొడుకుట అంటే ముని మనవట్ట ఎవరు? వ్యాసుడు. అలాగే శక్తేహే పౌత్రం, శక్తి అనే అతని యొక్క పౌత్రం మనవడు. పౌత్రుడు అంటే మనవడే కదండి, చాలా మంది తెలుసు కదా ఆ విషయం. పుత్రుడు, పౌత్రుడు, ప్రపౌత్రుడు. సో శక్తేహే పౌత్రం, శక్తి యొక్క మనవడుట. అకల్మషం, కల్మషరహితుడు, కల్మషమే లేనివాడు. పరాశర ఆత్మజం, ఆత్మజుడు అంటే ఆత్మ నుండి పుట్టినవాడు అంటే కొడుకు. పుత్ర అని అర్థం ఆత్మజ అంటే. పరాశర ఆత్మజుడు అంటే పరాశర మహర్షి కొడుకు. శక్తి మహర్షి యొక్క మనవడు. వశిష్ఠ మహర్షి యొక్క ముని మనవట్ట ఎవరు? మన వ్యాస భగవానుల వారు. ఓకే, వందే నమస్కరిస్తున్నాను. సుఖతాతం, ఇంకా అక్కడితో అవలే. సుఖతాతం, సుఖమహాముని యొక్క తాత అంటే ఎవరండి? తండ్రి. జనక అని అర్థం తాత అంటే, తాత అంటే. సో మన ఎవరు? వశిష్ఠుల వారి ముని మనవడు, అలాగే శక్తి మహర్షి యొక్క మనవడు, అట్లాగే మన పరాశర మహర్షి వారి యొక్క కొడుకు, పుత్రుడు, తర్వాత మన సుఖమహాముని యొక్క తండ్రి అయినటువంటి, ఇంకా అకల్మషం, కల్మషరహితుడైనటువంటి అంటే ప్యూర్ అన్నమాట, ప్యూరెస్ట్ సోల్ అంటామే, అలా పరిశుద్ధమైనటువంటి వాడు. అలాగే తపోనిధిం, తపస్సే నిధిగా కలిగిన వాడు అంటే అంత తపోధనులు అంటాం కదా మనము, అదనమాట. అలాంటి అయినటువంటి వ్యాసుని నేను నమస్కరిస్తున్నాను అని నేను అని చెప్పక్కర్లా, వందే అంటేనే ఉత్తమ పురుష క్రియాపదం వచ్చేసింది. ఇది బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం తెలుగులో కూడా బాగా చెప్పేశాం. ఏం చెప్పావు? ఇవన్నీ చెప్పుకొచ్చాం. వాళ్ళ మనవడు, వీళ్ళ అబ్బాయి, వీళ్ళ ముని మనవడు, వాళ్ళ తండ్రి అనుకుంటా ఇంకా అవన్నీ చెప్పేశాం. అయినటువంటి వ్యాసుని అని చివరికి చెప్పాం. కానీ మనం అన్వయ రచనలో మనం ఎలా చెప్పుకురావాలి దాన్ని? ఫస్ట్ క్రియాపదం పట్టుకోవాలి. ఇప్పుడు శ్లోకం వచ్చేసింది మనకి, పర్ఫెక్ట్ శ్లోకం వచ్చింది. ఫస్ట్ క్రియాపదం పట్టుకోవాలి. ఏమిటి? వందే. వందే ఎప్పుడైతే క్రియాపదం వచ్చిందో కర్తృపదం ఏమవుతుంది? ఆబ్వియస్ గా
ఎనీ గెసెస్? చూడకుండా అహం చెప్పాలి. అవుతుంది. ఎందుకు అవుతుంది? అహం అహం ఎందుకు వందే అహం అని? అనేది ఉత్తమ పురుష ఉత్తమ ఏకవచనం. పురుష అంతే. కాబట్టి త్వం మధ్యమ పురుష క్రియాపదాలు ఇచ్చినప్పుడు గాని, ఉత్తమ పురుష క్రియాపదాలు ఇచ్చినప్పుడు కానీ అక్కడ కంపల్సరీగా అహమ్మో, వయమ్మో, ఆవామో, త్వమ్మో, యువామో, యూయమ్మో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఉంటే ఉంటుంది, ఛందస్సు ప్రకారం అవసరమైతే పెడతారు, లేకపోయినా కూడా అదే అర్థం. రీడ్ దిస్ అన్నాం అనుకోండి, యూ రీడ్ దిస్ చెప్పక్కర్లా, అది అక్కడ ఉన్నట్టే యూ అనే విషయం, రైట్? సో ఇక్కడ వందే అని చెప్పినప్పుడు కర్తృపదం కింద కహ వందే అని క్వశ్చన్ వేస్తే వచ్చే ఆన్సర్ అహం వందే అని వస్తుంది. ఓకే, అహం వందే, నేను అంటే కర్త ఇక్కడ ఎవరు? నేను కర్త. సో అహం వందే, బాగుంది. ఇప్పుడు ఎవరికి నమస్కరిస్తున్నాను నేను? సో కమ్ వందే నెక్స్ట్ రావాలి. ఎవరిని ఉద్దేశించి, అన్ని ద్వితీయ విభక్తిలో ఉన్నాయి కాబట్టి ఎవరిని ఉద్దేశించి నమస్కారం? వ్యాసుల వారిని ఉద్దేశించి, రైట్? సో కమ్ వందే, వ్యాస పుంలింగం కాబట్టి కమ్ వందే, వ్యాసం వందే, బాగుంది అంతవరకు. ఇంకా ఇప్పుడు వచ్చినాయి వ్యాసుల వారు, మామూలుగా వ్యాసుల వారు కాదు, వాళ్ళ ముని మనవడు, వీళ్ళ మనవడు. సో అలా చెప్పుకు రావాలంటే అవన్నీ కూడా వశిష్ఠ నప్తారం, అకల్మషం, శక్తేహ పౌత్రం, పరాశరాత్మజం, తపోనిధిం, సుఖతాతం, ఈ 6 కూడా వ్యాస అనే శబ్దానికి విశేషణములు. ఇవన్నీ కూడా విశేషణం అంటే నౌన్ ని డిస్క్రైబ్ చేసేదే కదా. అడ్జెక్టివ్ ఈజ్ వాట్ డిస్క్రైబ్స్ నౌన్. సో దానిని వివరించేది, దాన్ని విశ్లేషించేది. కాబట్టి ఇవన్నీ కూడా విశేషణాలు. విశేషణాలు వస్తే ఏం చేయాలి? కీదృశ శబ్దం తీసుకోవాలి. సో వరుసగా మరి ఇన్ని ఉన్నాయి కదండి, పునః 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 అని పెట్టుకుంటూ పునరాచమ్య అని చేస్తాం కదా మనం పూజ చేసుకునేటప్పుడు, ఓసారి చేసి మళ్ళీ చేస్తాం కదా, అట్లా అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ అడ్జెక్టివ్ మొత్తం లైన్ లో వద్దాం మనం. వశిష్ఠ నప్తారం ఉంది కాబట్టి కీదృశం వ్యాసం ఫస్ట్ వస్తుంది. కీదృశం ఎందుకు రాసాము? కీదృశ, దాంట్లో ద్వితీయ విభక్తి ఏకవచనం కీదృశం. కీదృశం వ్యాసం వశిష్ఠ నప్తారం. రెండోసారి రాసేటప్పుడు మళ్ళీ వ్యాసం రాయక్కర్లా, పునః కీదృశం అని రాస్తే చాలు. రెండోసారి రాసేటప్పుడు పునః కీదృశం అని రాస్తే చాలు. ఇప్పుడు మధ్యలో శక్తేహ ఉంది కదండి, అంటే శక్తేహ రాయకూడదు, ఇప్పుడు పౌత్రం అని రాయాలి ఫస్ట్. పౌత్రం అని రాయాలి ఫస్ట్. ద్వితీయాభక్తే కదా మనకు కావాల్సింది. పునః కీదృశం అంటే పౌత్రం అని రాయాలి. పౌత్రుడు అంటే మరి ఎవరి పౌత్రుడో చెప్పలా. ఇందాక వశిష్ఠ నప్తారం అన్నప్పుడు అక్కడే కలిసిపోయింది పదం, దాని సమస్త పదం అంటారు అందుకే. కానీ ఇది రెండు విడివిడిగా చెప్పారు. సో అక్కడ కలిసిపోయింది కాబట్టి ఏం అక్కర్లే, వశిష్ఠ మనవడు అని చెప్పేశారు అక్కడే. కానీ ఇక్కడ అట్లా కాదు, శక్తి యొక్క మనవడు అని చెప్తున్నారు. సో ఫస్ట్ మనం పునః కీదృశం రాసినప్పుడు పౌత్రం రాస్తాం. ఎవరి పౌత్రుడు? శక్తేహే అంటే హరేహే లాగా షష్ఠీ విభక్తి. సో కస్య పౌత్రం అని రాయాలి క్వశ్చన్. కస్య పౌత్రం, శక్తేహ పౌత్రం, అది అయిపోయింది. ఏమండి ఇక్కడే రాయాలా అంటే రెండు పదాలకి సంబంధం ఉన్నప్పుడు, రెండు పదాలకి సంబంధం ఉంటున్నప్పుడు ఒక పదం ఫస్ట్ వచ్చేసింది. ఇప్పుడు కీదృశం కీదృశం వ్యాసం, పునః కీదృశం రాసినప్పుడు పౌత్రం రాసాం. ఈ పౌత్రంతో మళ్ళీ శక్తేహ అనేది రిలేటెడ్ అయ్యుంది కాబట్టి దాని తర్వాత ఇమ్మీడియట్ గా ఇది రాయాలి, ఎక్కడో రాయకూడదు, తీసుకెళ్ళి ఇమ్మీడియట్ గా రాయాలి. సో పునః కీదృశం పౌత్రం, కస్య పౌత్రం, శక్తేహ పౌత్రం. మూడోది ఏమిటి? అకల్మషం అని ఉంది. సో పునః కీదృశం రాసుకుంటూ వెళ్ళాలి. పునః కీదృశం అకల్మషం. మళ్ళీ వచ్చింది పరాశరాత్మజం కాబట్టి పునః కీదృశం పరాశరాత్మజం. మళ్ళీ పునః కీదృశం సుఖతాతం. ఇలా ఇస్తే ఎంత బాగుంది కదా అన్వయం, కానీ అలా ఇవ్వరండి, అన్ని వస్తాయి. మళ్ళీ లాస్ట్ ఉంది ఇంకా తపోనిధిం. స పునః కీదృశం తపోనిధిం. ఒక్కసారి కీదృశం రాసేసాక మళ్ళీ కనుక ఇంకా నెంబర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఎక్కువ వస్తూ ఉన్నప్పుడు, సేమ్ పర్సన్ కి సేమ్ సబ్జెక్ట్ కి అవే నెంబర్ ఆఫ్ విశేషణాలు ఎక్కువ వస్తున్నప్పుడు పునః పునః రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, సో మొత్తం అన్వయ రచన ఎట్లా వచ్చింది? క్రియాపదం వందే, కహ వందే, అహం వందే. అహం అనేది అధ్యాహార శబ్దం అవుతుంది. ఓకే, కం వందే, వ్యాసం వందే, కీదృశం వ్యాసం వశిష్ఠ నప్తారం, పునః కీదృశం పౌత్రం, కస్య పౌత్రం, శక్తేహ పౌత్రం, పునః కీదృశం అకల్మషం, పునః కీదృశం పరాశరాత్మజం,
పునః కీదృశం సుఖతాతం పునః కీదృశం తపోనిధిం తపోనిధిం. సో ఇట్లాగా మనకి రాసుకుని రావాలి. మొత్తం వాక్యపరంగా మనం రాసామనుకోండి, మిమ్మల్ని వాక్యపరంగా రాయమని అడగరు జనరల్ గా, అంతటితో వదిలేస్తారు. ఇప్పుడు వాక్యం ఎలా వస్తుందంటే చూడటానికి అన్ని విశేషణాలు ముందు సబ్జెక్ట్ రాసే లోపల నౌన్ విశేష్యం రాసే లోపల అన్ని విశేషణాలు రాసుకురావాలి. వశిష్ఠ నప్తారం శక్తేహ పౌత్రం కామా పెట్టుకుంటూ రాస్తాం కదా మనం. వశిష్ఠ నప్తారం కామా శక్తేహ పౌత్రం కామా అకల్మషం కామా పరాశరాత్మజం కామా సుఖతాతం కామా తపోనిధిం వ్యాసం వందే అన్నారు. వ్యాసం వందే అన్నారు. ఇది వాక్య రూపంలో అన్వయ క్రమము అంటామే మనము. ఇలా క్వశ్చన్ వేసి అన్వయ రచన చేసి రాగా వచ్చినటువంటి వాక్యం ఏదైతే ఉందో అది అన్వయ క్రమము. అర్థమైందండి? దీనిలో కీదృశ్యం అని ఉంది కదా, కీదృశ్యం అంటే ఎలాంటి వ్యాసుడు అన్నప్పుడు వశిష్ఠ నప్తారం తర్వాత శక్తి పరాశరాత్మజం ఇలాంటివి ఎలా అప్లై అవుతాయి అన్నది నాకు సందేహం. అంటే కీదృశ్యం బదులు ఇంకేదైనా ఉంటుందా ప్రశ్న? ఉండదు సార్. ఎలాంటి వాడు అంటే ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడైతే ఒకటే సార్. ఇప్పుడు సంస్కృత పరిభాష వేరుగా ఉంటుంది, కొంచెం తెలుగులో మాట్లాడేదానికి ఎటువంటి అనేదే మనం దీనికి కూడా వాడతాము. అయితే ఇవన్నీ విశేషణాలుగా మీకు వశిష్ఠ నప్తారం ఎట్లా కనపడుతుంది, సమస్త పదాలు అవన్నీ కూడా మీకు వచ్చినవి. అవన్నీ ఎప్పుడైతే విశేషణాలు వ్యాసుడు ఎలాంటి వాడో చెప్తున్నాయి, అంటే వ్యాసుని వర్ణిస్తున్నాయి. ఎలాంటి వాడు అంటే నల్లగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, ఇదే కాదు, ఇవన్నీ కూడా ఎవరికెవరితో రిలేషన్ ఉందో అవన్నీ కూడా ఆయన డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు రాముడిని దశరథ రాముడు అంటారు, కారుణ్య రాముడు అంటారు, సీతాపతి అంటారు, అన్ని రాముడి విశేషణాలే. ఎప్పుడైతే విశేషణం అనే పదం వచ్చేసిందో కీదృశ శబ్దమే వాడాలి అనేది అన్వయ రచనలో నిబంధన అండి. సాటిస్ఫై అవలా సార్, అందుకనే మాట రావట్లే అక్కడి నుంచి ఏమి నాకు వేరే. అవునా సార్? అది అంటే ఏంటంటే ఆ భాష అంటే సంస్కృత భాష మర్యాద అని మీరు చెప్పారు కదా, కొన్నిటికి అట్లానే ఉంటుంది అంతే. అంతే. ఇంకోటి ఏంటంటే శ్లోకాన్ని మనం చూసినప్పుడు శ్లోకం అర్థం చెప్పుకునేప్పుడు ఎంతైనా వివరించి మనం బాగా భావుకత జోడించుకుని భక్తిని ఏదైనా చెప్పుకోవచ్చు ఇంకా వివరించుకుని. బట్ గ్రామటికల్ అన్వయ రచన ఈజ్ కంప్లీట్ గ్రామటికల్ పార్ట్. గ్రామర్ లోకి వచ్చేసరికి కట్టే కొట్టే తెచ్చే అన్నట్టే ఉంటుంది, వాటి అన్నిటికీ కొలతలు అవే ఉంటాయి వాటికి. సో గ్రామర్ లోకి ఈ ఎమోషన్ ని జోడించలేము మనం. గ్రామర్ ఈజ్ గ్రామర్, అంతే, లెక్కల్లాగా ఉంటుంది అది. గ్రామటికల్ గా ఇది ఉన్నప్పుడు ఇది ఇలాగే రావాలి. కొన్ని చోట్లే అర్థం దానికి కూడా సందర్భానుసారంగా ఒకటి రెండు పదాలు ఇందాక కథం లేకపోతే కస్మై కిమర్థం వాడినట్టుగా వాడుకోవచ్చు. కానీ బట్ గ్రామర్ కి కొన్ని డెఫినిషన్స్ ఉంటాయి, దాని ప్రకారంగా ఆ రూల్స్ ను ఫాలో అవుతూ వెళ్ళాలి అంతే. ఓకే రైట్. ఎస్ మూర్తి గారు చెప్పండి సార్, చాలా సేపటి నుంచి కామ్ కూర్చున్నారు పాపం. లేదు మేడం, ఏం లేదు. ఇప్పుడు అధ్యాహారం అన్నారు కదా, ఆధ్యాత్మికలో ధ్యావాది అధ్యాహారము, ఆధ్యాత్మికలో ధ్యా అంతే. ఉంటుందా? నాలుగో ధా. ఓకే. మహాప్రాణం ధా, మహాప్రాణం ధా యా. ఓకే రైట్. ఎస్ శివమాల గారు ఒక్క నిమిషం. నప్తారం వచ్చింది కదా, నప్తారం నమస్కారం భగిని. అది ఇప్పుడు మన విశేషణాలు శ్లోకంలో ఏ ఆర్డర్ లో ఇస్తే ఆ ఆర్డర్ లోనే రాయాలండి. అంటే ఐ మీన్ ఇప్పుడు ఇక్కడ మనకి వశిష్ఠ నప్తారము శక్తే పౌత్రం అని ఇచ్చారు, అంటే అవి రిలేషన్స్ గా విశేషణాలు. తర్వాత ఆయన గుణాలు కదా, ఇప్పుడు అకల్మషము తపోనిధిం అంటే ఆయన గుణాలు. సో అది మనం ఆ రిలేషన్ ఒకసారి ఆ గుణాలు ఒక చోట అలా రాయచ్చా, లేకపోతే కంటిన్యూస్ గా వాళ్ళు ఇచ్చిన ఆర్డరే రాయాలా? అక్కర్లేదు. ఎక్కడ ఆర్డర్ ఎక్కడ ఉండాలి ఫాలో అవ్వాలంటే ఇప్పుడు పౌత్రం రాశాక కంపల్సరీ శక్తే రావాలి. ఆ రెండిటికి ఆ రెండు జంటగా రావాలి. ఓకే. సో మనం కాబట్టి సో ఆ రెండు ఒకదాని తర్వాత అంతే. ఆ రెండిటికి ఆ రెండే. ఇప్పుడు పౌత్రం అంటే ఎవరి పౌత్రుడో చెప్పాలి కాబట్టి ఆ శక్తే పౌత్రం అని చెప్పాలి, కంపల్సరీ చెప్పాలి కాబట్టి ఆ రెండు పక్క పక్కన రాయాలి. అండ్ మనం చెప్పడం కూడా ముని మనవడు, వారి మనవడు, వారి ఏమంటారు పుత్రుడు, తర్వాత వీరి కొడుకు, వీరి తండ్రి, ఇలా చెప్పుకుని వచ్చాక అప్పుడు అకల్మషం తపోనిధిం తర్వాత రాసుకోవచ్చు కదా. అంటే గుణాలు విడిగా రిలేషన్స్ విడిగా ఏం లేదు.
ఏముందండి వరుసగా 4 రకాల క్వాలిటీస్ చెప్పాడు, ముందు వెనక ఆయన అన్ని వాళ్ళకే కదా వర్తించేది. బట్ ఎప్పుడైతే రిలేషన్ ఉన్నటువంటి పదాలు వస్తాయో ఆ రెండింటిని విడదీయకూడదు, అవి అలాగే వెళ్తాయి ముందుకు. ఓకే రైట్. సూర్యకుమారి గారు చెప్తే ఏమన్నా అడుగుతున్నారా అండి? మేడం నాకు కొంచెం ఇవి గుణాలు కాదు కదా, అయినా కీదృశం అనాలా అని అనిపిస్తోంది. ఇప్పుడు అదేగా నేను చెప్పాను, గుణము అంటే ఏమండి, ఒకటి తెలుగులో గుణము కాదు వినండి. తెలుగులో గుణము అంటే వాడికి మంచి అంటే మంచి బాలుడు, వాడికి అలవాట్లు ఉన్నాయి, ఇవి చెప్పేవి గుణాలు అంటారు. కానీ గుణవాచక శబ్దాలు అంటే ఒక శబ్దాన్ని డిస్క్రైబ్, నామవాచకాన్ని డిస్క్రైబ్ చేసేటటువంటివి. ఆ డిస్క్రిప్షన్ ఫలానా వారి కొడుకు ఫలానా తపోనిధి అన్నప్పుడు కూడా ఏమవుతుంది, తపస్సే నిధిగా కలిగిన వాడు, ఇవన్నీ కూడా ఆ పర్సన్ ని డిస్క్రైబ్ చేసేవే. కేవలం ఫిజికల్ అపియరెన్స్ లేకపోతే వాడికి స్వతహాగా ఉన్న కొన్ని అలవాట్లు మాత్రమే గుణాల కిందకు రావు. ఇక్కడ గుణములు అంటే గుణవాచక శబ్దములు, విశేషణాలు అంటారు. గుణవాచకాలంటే కంప్లీట్ గా డిస్క్రిప్షన్ చెప్పేవన్నమాట. నౌన్ ఏదైతే డిస్క్రైబ్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్. సో అటువంటప్పుడు నేను అదే ఇందాక ఆ సార్కి చెప్తున్నా, గ్రామటికల్ ఎక్స్ప్లెనేషన్ ఈస్ డిఫరెంట్. తత్వపరంగా మీరు గుణాలు అన్నప్పుడు వచ్చే మాట వేరు, రెండింటికి డిఫరెన్స్ ఉంది. అంటే ఇప్పుడు ధనుర్ధారి, త్రిశూలధారి అంటారు, అవన్నీ కూడా దీంట్ కిందనే వస్తాయి కదా మేడం? అంతే, అవన్నీ కూడా విశేషణాలే. ఓకే, అంటే ఇప్పుడు సుఖతాతం అంటే మేడం పరీక్షలో రాసేప్పుడు గుర్తు రాదు, కీదృశం అని రాదు, సుఖతాతం అని ఉంది కదా, కస్యతాతం అట్లా అంటారు. రాయకూడదు. లేదు నేను అదే అంటున్నా, శక్తేహ పౌత్రం అనున్న చోట రెండు మాటలు అవి. శక్తేహే షష్ఠిలో వచ్చింది, పౌత్రం విడిగా వచ్చింది. కానీ సుఖస్య తాతం అనలా ఇక్కడ. ఇది ఏమంటారు, సమస్త పదాలు అంటారండి. సమాసాలను నేర్చుకుంటారు కదా, ఎప్పుడైతే సమస్త పదం ఏర్పడిపోయి అది కోవిదలో నేర్చుకుంటారు మీరు. అది ఒకటే పదంగా ఉందో ఆ ఒక్క పదానికే విభక్తి ఉంటుంది. మీరు దాన్ని సెపరేట్ చేసి కస్య తాతం అని రాయకూడదు. అప్పుడు ఆ సుఖతాతం అనేది ఒక్కటే పదము, ఆ పదానికి దాన్ని ఏమంటారు, విభక్తి ద్వితీయ విభక్తి ఉంది కాబట్టి అంతవరకే రాయాలి. సరే అలాగే మేడం, అర్థమైందండి ఇప్పుడు. ఫైన్. ఇంకా వరుసగా మనం చేస్తుంటే కొంచెం క్లియర్ అవుతుందండి. ఇప్పుడే కదా ఫస్ట్ క్లాస్ కదా, అన్వయ రచన కొంచెం గజిబిజిగా చాలా డౌట్లు వస్తాయి. ఇంకా ఏమన్నా అడుగుతారా ఎవరన్నా? మ్యామ్ అది నాకు నప్తారం అనేది ఏ విభక్తి అంటే అసలు ఏ లింగ పదం ఏంటి నాకు అర్థం కాదు మ్యామ్. పుంలింగ పదము, రుకారాంత శబ్దము, కర్తృ శబ్దం ఉంది చూడండి మీకు ప్రవేశాలు, దానిలో వస్తుంది నప్తృ శబ్దము, శబ్దం, నప్తారం ద్వితీయ విభక్తి వస్తుంది. ఓకే, ధన్యవాదాలు. వాళ్ళు అదే పాయింట్ రాశారు, కీదృశం రాశారు. శక్తేహే పౌత్రంతో అన్వయంతో ఉండడం వల్ల అవి రెండే రాసుకోవాలి అని చెప్పారు. ఇంకా ఇవి ఒక్కటే నియమాలు కాదండి, వచ్చే విభక్తులను బట్టి, వచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్స్ బట్టి, ఇంకా ప్రశ్నవాచక శబ్దాలు మారుతూ మనకి డిఫరెంట్ గా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అవన్నీ వచ్చినప్పుడు నేర్చుకుంటారు. టైం ఎంత అయింది? 40. ఇంతవరకు క్లియరా? ఎస్, ఓకే ఫైన్. ఇప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి ఏం సార్, మీరు ఎవరు అర్థమైందని చెప్పారు. ఓకే, కన్ఫ్యూజ్ చేయడానికి సంధి చెప్పమంటారా? లేదు బాబోయ్, ఇవాళకి వదిలేయండి, ఇంకా చాలు మాకు విభక్తులు, వచనాలు, స్ప్లిట్స్ అంటే కామ్గానే బలవంతం చేయను. ఎందుకంటే ఇవి శిక్ష నెక్స్ట్ క్లాస్ లో చెప్పండి మ్యామ్. నెక్స్ట్ క్లాస్ లో చెప్పండి. ఆల్రెడీ చాలా చెప్పేస్తున్నారు. ఇవన్నీ శిక్షా పుస్తకము ఉండడానికి చెప్తే ఏముంది, శిక్షలో అన్వయ రచన, శత్రుశాన ప్రత్యయాలు, సంధులు అంటారు, అంతవరకే. ఒక్కొక్క సంధి చెప్పడానికి ఒక్కొక్కసారి ఒక క్లాస్ మొత్తం అయిపోతూ ఉంటుంది, చెప్పలేం, అర్థం అవడాన్ని బట్టి ఉంటుంది సంధి. సరే నేను ఇవాళ చెప్పలేండి సంధి, కంగారు లేదు, మళ్ళీ అంత శోష నేను పడలేను. లైట్ నోట్ లో లౌకిక న్యాయాలను సరదాగా సంగ్రాహ్య విషయాలు చెప్పుకుని వాటికి ఆపేద్దాము. నెక్స్ట్ మండే క్లాస్ లో సంధులు ఫ్రెష్ గా, ముందు గ్రామర్ ఎక్సర్సైజ్ ఉంది కదా పార్ట్, అవి చేసేసి సంధి చెప్పుకుందాం. పర్వాలా, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కదా, కొంచెం ఫస్ట్ లో కొద్దిగా స్లో, నెమ్మదిగా మీకు కొంచెం ఈ పరిభాష అంతా అలవాటు పడితే ఇక బండి స్పీడ్ ఎందుకు ఉంటుంది, నెమ్మదిగా రాజధాని ఎక్స్ప్రెస్ అయిపోతుంది అప్పుడు. ఏమండి నేను వెళ్లే ముందర ఒక్క మాట, కొత్త వాళ్ళు ఎవరికైనా ఏమన్నా ప్రాబ్లమ్ గా ఉంటే ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు సే. పర్వాలేదు, నేనేం అనుకోను. ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే, మీకు అందరిలో చెప్పడం అనిపిస్తే నాకు ప్రైవేట్ గా మెసేజ్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ 2 సీజన్స్ గా ప్రవేశ పరిచయగా అలవాటు పడిపోయారు నా గోలకి.
మీకు కొంచెం నో టైం ప్రాబ్లం పడుతుంది. అండి, నో ప్రాబ్లం. మా గోళకి మీరు అలవాటు పడిపోయారు మేడం. ఏమిటో పాపం, పోన్లేండి మీ గోల్కి నేను అలవాటు పడ్డాను సరేనా. వీళ్ళు పాపం గోల్ చెయ్యరు కదా, కొత్త వాళ్ళు అప్పుడే కామ్ కూర్చుంటారు ఫస్ట్, అందుకని చెప్తున్నాను. మరి కామ్గా కూర్చోక్కర్లేదు, డౌట్స్ ఉంటే అడగచ్చండి. రైట్, సంధి కాకుండా నెక్స్ట్ మనం చెప్పుకునేది లౌకిక న్యాయాలు అని ఈసారి మీకు కొంచెం వివరణ చెప్తారండి. దీంట్లో కొన్ని లౌకిక న్యాయాలు మనకి తెలియకుండా కొన్ని పదాలు వాడేస్తూ కూడా ఉంటాం అన్నమాట, కొన్ని పదాలు తెలియకుండా. రైట్, దాంట్లో ఫస్ట్ది మనం బాగా వాడే పదమే ఇచ్చారు. ఓకే ఫైన్, దీన్ని చెప్పే ముందర లౌకిక న్యాయాలు మీకు క్వశ్చన్ పేపర్ లో ఎలా ఇస్తారు? ఏం లేదు, ఇక్కడ వీళ్ళకి ఒక్కొక్క న్యాయానికి ఒక్కొక్క పేరు ఉంటుంది, అది ఇచ్చేసేసి దాని గురించి రాయమంటారు. 2 మార్క్స్ వస్తుంది. తెలుగులో మీకు ఇక్కడ ఎట్లా అయితే ఉందో అలాగే రాయాలి. మీరేం సంస్కృతంలో రాయక్కర్లా, జస్ట్ రాస్తే చాలు. ఇట్లా ఇక్కడ ఎలా మీ పుస్తకంలో ఉందో అలా రాస్తే 2 మార్క్స్ కి ఇస్తారు. 2 ఇచ్చి 1 రాయమంటారు, 3 ఇచ్చి 2 గాని రాయమంటారు. ఇచ్చే పేపర్ సెట్ చేసే వాళ్ళని బట్టి చాయిస్ ఉంటుంది. 2 1 గాని 3 2 గాని అడుగుతారు 2 మార్క్స్ కి ఒక్కొక్కటి. సో ఇవేమిటి, కొన్ని న్యాయాలు అని ఉన్నాయి అని అన్నారు. మనకి తెలుగులో సామెతల టైప్ లో చెప్పుకుంటాం చూడండి, మనం సామెతలు చెప్పుకుంటాం ఆ టైప్ లోవే కొద్దిగా అలాంటివే న్యాయము అంటారు అనమాట. న్యాయం అంటే ఇదేదో కోర్టు జడ్జి న్యాయం చెప్పడం కాదు, జస్ట్ ఒక టెర్మినాలజీ అంతే. ఏమిట్రా మన బాగా వాడే మాట కాకతాళీయంగా అనే ఒక మాట మనం మాట్లాడతాం. రైట్, ఈ న్యాయాలు మీరు బట్టి కొట్టక్కర్లా, పేర్లు తెలుసుకుని జస్ట్ కొంచెం కథలాగా విన్నట్టుంటే యాజ్ ఇట్ ఈజ్ రాయక్కర్లా. వర్డ్స్ పేర్లు గుర్తుపెట్టుకుని దాని అర్థం తెలిస్తే సొంతంగా రాయొచ్చు. ఓకే, కాకతాళీయ న్యాయము అంటారండి, అది సంస్కృతం నుంచి వచ్చిన మాట. కాకతాళీయంగా అంటే మనం ఇంగ్లీష్ లో ఏం చెప్తారు, యాక్సిడెంటల్ గా అంటారు అనే మాట. అంటే యాక్సిడెంటల్ గా అంటే ఏదో అనుకోకుండా జరిగిపోయింది. అంటే కాక అంటే అది కోఇన్సిడెంటల్ గా. పోని కాకతాళీయంగా అంటే కాక అంటే ఏంటి, కాకి. మనకు మామూలుగా తెలిసింది కాకహ తెలుసు కదా, చతురహ కాకహ చదివారు కదా, కాకహ కాకి. తాళము అంటే తాడి చెట్టు. ఏమిటి గోల, ఏమిటి రెండింటికి మధ్యలో లింక్ ఏంటి? ఈ కథ కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది. ఒక కాకి వెళ్ళి తాడి చెట్టు మీద కూర్చుందిట. అది ఎంత ఉంటుంది, కాకి ఎంత ఉంటుంది, తాటి చెట్టు మీద కూర్చుంది. కరెక్ట్ గా ఇది వెళ్ళి దాని మీద కూర్చునే టైంకే ఆ తాటి మట్ట ఒకటి కింద పడిపోయింది. తాటి మట్టో తాటికాయో ఏదో ఒకటి దాని కొమ్మ కింద పడిపోయింది. ఈ కాకి ఏమన్నా అంత బరువు ఉంటుందా, ధనామని పడేసరికి దాని కొమ్మ విరగడానికి కాదు, ఇది ఇంతే ఉంటుంది. అవి రెండు జస్ట్ అలా జరిగినాయి, కోఇన్సిడెంటల్ గా జరిగిపోయినాయి అంతే. అవి రెండిటికి సంబంధం లేదు. కాకి వెళ్ళి ఆ చెట్టు మీద కూర్చోడానికి గాని ఆ కొమ్మ విరిగి కింద పడిపోవడానికి కానీ ఎటువంటి సంబంధము లేదు. అయినప్పటికీ రెండు ఒకేసారి జరిగినాయి. అలా జరిగే వాటిని కాకతాళీయము. ఆ న్యాయాన్ని అలా ఏమన్నా సంఘటన జరిగితే కాకతాళీయ న్యాయం ప్రకారం జరిగిందిరా ఈ సంఘటన అంట. మనలో చాలా మందికి ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా, మనం ఏదో బజార్ వెళ్తాం అనుకోకుండా అక్కడ ఎవరో కలుస్తారు మనని, ఇలాంటివి మనం అనుకుని వెళ్ళాం, బట్ అవి జరుగుతాయి అంతే. సో ఇలాంటి వాటిని, ఇది సింపుల్, ఇది కాకతాళి. కొన్ని న్యాయాలు మన నవ్వు కూడా వస్తూ ఉంటాయి, కొన్ని బోరుగా కూడా కొడుతూ ఉంటాయి, బట్ ఇది కాకతాళీయ న్యాయం. ఇంకో న్యాయం చెప్పారు, ప్రతి లెసన్ లో 2 న్యాయాలు ఇస్తారండి. అంటే మొత్తం 10 లెసన్స్ లో 20 ఉంటాయి ఇలాంటివి. పేర్లు గుర్తుపెట్టుకుంటే ఇంకా మనం తెలుగులో వాయించేయచ్చు దీన్ని కూర్చోబెట్టి. భిక్షు అలా అని పేజీలు రాయొద్దు, 2 మార్కులే. భిక్షు పాద ప్రసార న్యాయం, పేరే చెప్తోంది. భిక్షు అంటే ఎవరు, బిచ్చగాడు. పాద అంటే కాళ్ళు, ప్రసారము అంటే జాపుకోవడం. ఎవరో పాపం బిచ్చగాడు వచ్చాడు, ఒక గృహస్థింటికి వచ్చాడు, ఏదో తలదాచుకోవడానికి రాత్రి వేళ ఎప్పుడో వచ్చాడు. వాడు పాపం పోన్లే కదా అని కనీసం కాళ్ళు చాపుకోవడం కూడా స్థలం లేదు కదా అని కొంచెం పాపం కూర్చుని కాళ్ళు చాపుకోవడానికి స్థలం ఇస్తే వాడు మొత్తం నెమ్మదిగా వెళ్ళి ఇంటిని మొత్తం ఆక్యుపై చేసేసాట. సో అలాంటివి ఏమైనా మనం జరిగితే, ఎవరు భగవంతుడు దేవుడు జరగకూడదు, అలాంటివి ఏమైనా సంఘటన జరిగిన సమయంలో భిక్షుపాద ప్రసార న్యాయంలాగా ఉందే వీడి గోలేదోను అంటారట అని సంస్కృతంలో చెప్తారు. సంస్కృతంలో తిట్టినా కూడా తిట్లలాగా ఉండవు, తిట్లలాగా ఉండవు, చచ్చెట్టు తిట్టినా కూడా తిట్లలాగా ఉండవు. పద్యం వచ్చింది కదా మనకి, రేరే రాసభ అన్నా కూడా ఎంతో వినసొంపుగా వచ్చింది అనమాట అది. సో అలా ఉంటాయి సంస్కృతంలో న్యాయాలు కూడా, వాత పెట్టినట్టుగానే ఉంటాయి అనమాట వినడానికి. క్లియరా? దాంట్లో అంతమించి పెద్ద ఏం విశేషం ఏం లేదండి, అవి మీరు చదువుకున్న అర్థం అంటే ఇప్పుడు పైన కాకతీయాళము అన్నప్పుడు దాన్ని అదేంటో వివరించి కింద ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఆ 2 ఎగ్జాంపుల్ కూడా రాయాలండి. ఇప్పుడు కింద దానిలోనేమో అదేంటో చెప్పకుండా ఓన్లీ ఒక సంఘటన ఇచ్చారు. అది సో మేడం ఆ పైన ఒక నిమిషం, అది 2 మార్కుల క్వశ్చన్.
వాళ్ళు ఇచ్చిన పారాగ్రాఫ్ ఇంత పారాగ్రాఫ్ అది రాస్తే సరిపోతుంది. కొన్ని చోట్ల కొంచెం పెద్దవి రాస్తారు, కొంచెం ఉపోద్ఘాతాలో కొంచెం ఏదో దానికి ఏదో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికో వివరణ కోసమో ఇస్తారు. మీకు ఎట్లా అర్థమైతే అట్లా బేసిక్ గా కాక అంటే కాకి, తాళ అంటే తాళ చెట్టు. సో కాబట్టి ఇలా జరిగింది అని అక్కడ ఇచ్చింది రాస్తే చాలు. ఓకేనా? అక్కడ ఎట్లా ఇస్తే అట్లా రాస్తే చాలు. యాజ్ ఇట్ ఈజ్ కాకపోతే అది ఒకసారి చదువుకుని మీ మాటల్లో మీరు రాయొచ్చు. తెలుగులోనే కదా, సంస్కృతం అయితే విభక్తులు, వచనాలు, లింగాలు అన్ని గుర్తుపెట్టుకోవాలి, తెలుగే కదా. రైట్. సో నెక్స్ట్ ది సంగ్రాహ్య విషయాలు, ఇవి చెప్పుకుని ఆపేద్దాం ఇవాళ. ఇది సంగ్రాహ్య విషయాల్లో ఫస్ట్ శ్లోకము మన దేశం గురించి పురాణాల్లో ఎలా ఉంది అని చెప్పే శ్లోకం ఒకటి మన భారత భూమికి నమస్కారం, భారతమాతకి నమస్కారం చేసే శ్లోకం ఒకటి చెప్పారండి. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తద్ భారతం నామ భారతీ యత్ర సంతతి. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేః చ ఏవ దక్షిణం వర్షం తత్ భారతం నామ భారతీ యత్ సంతతి. ఏం చెప్తున్నారు? మామూలుగా ఎవరినైనా నుంచోపెట్టి భారతదేశం ఎల్లలు సరిహద్దులు చెప్పమంటే ఏం చెప్తారు? తూర్పున బంగాళాఖాతము, ఉత్తరాన హిమాలయము చెప్తాం, అవునా? అంటే మనం ఎలా చెప్తాము? భారతదేశం మనమే అనుకుని నుంచుని చెప్తాం, చేతులు దాచుకుంటూ చెప్తాం, అవునా? కానీ ఇక్కడ అట్లా చెప్పట్లా. బయట నుంచి భారతదేశాన్ని చూస్తే, పైనుంచి అలా చూసినప్పుడు ఎట్లా కనపడుతుంది, వేరే చోట నుంచి భారతదేశం మిగతా వైపుల నుంచి చూస్తే ఎలా కనపడుతున్న టైప్ లో చెప్పారు. అందుకని ఇది ఎలా ఉంటుందంటే, మనము తూర్పున బంగాళాఖాతము, పడమరన అరేబియా సముద్రము ఇలా చెప్పకుండా బంగాళాఖాతానికి వెళ్తే మనది ఎలా కనబడుతుంది అలా చెప్పుకొస్తారు ఇది. అందుకనే ఉత్తరం యత్ సముద్రస్య, సముద్రానికి ఉత్తరంగా ఉందిట, దక్షిణంగా మనకి హిమాలయాలు పైన ఉంటాయి ఉత్తర దిక్కున కదా. కానీ ఇక్కడ ఏం చెప్తాం, హిమాద్రికి ఎక్కడుంది, మన దేశం ఎక్కడ ఉంటుంది? దక్షిణంలో ఉన్నట్టేగా. హిమాలయం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, హిమాలయాల దగ్గరికి వెళ్ళి చూస్తే మన దేశం దక్షిణం వైపు ఉన్నట్టే, రైట్? సో అందుకని అలా చెప్తున్నారు అనమాట ఇది. అందుకని ఇదేమిటి, మనం చదువుకున్న సరిహద్దులు వేరు, ఎప్పుడో సోషల్లో ఇక్కడ వేరేగా చెప్తున్నారు అనుకోవద్దు. ఇది భారతదేశం నుంచి మిగతావి ఎక్కడున్నాయి చెప్పట్లా, మిగతా వాటి నుంచి భారతదేశం ఏ పొజిషన్ లో ఉందో చెప్తున్నారు. ఎత్ సముద్రస్య ఎత్ ఉత్తరం, సముద్రానికి ఉత్తర దిక్కుగా ఉందిట. హిమాద్రేః చ ఏవ దక్షిణం, హిమాద్రికి అంటే హిమాలయ పర్వతాలకి దక్షిణం వైపుగా ఉందిట. వర్షం తత్ భారతం నామ, వర్షం అంటే ఆ ఖండం, మనం భరత వర్షే భరత ఖండే అని సంకల్పంలో చదువుకుంటాం కదండి ఎక్కడ చెప్పేటప్పుడు. భరత వర్షము అంటే ఇక్కడ వాళ్ళు రాశారు కూడా, వర్షం అనగా ఒక సంవత్సరం కాదు అనుకుంటూ వాళ్ళు రాశారు. జంబూ ద్వీపంలో మొత్తం 9 భాగాలు ఉన్నాయి. జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే అని చదువుతామా మనము. సో భరత వర్షము అంటే దాంట్లో భారతదేశం అనేది ఒక పార్ట్. సో భరత వర్షము అనే దాంట్లో భారతం నామ అనేది ఒకటి ఉందిట, భారతదేశము అనేది ఒక ప్లేస్ ఉందట. ఎత్ర సంతతి భారతీ, అక్కడ సంతతిని ఏమంటారు? భారతీ అంటారట. అంటే భారతీయులు అంటారు అని అర్థం అనమాట. పొయటిక్ గా భారతీయ అని చెప్పారు, అంతే. ఇవి కూడా ఎలా ఇస్తారు మీకు, శ్లోకాలు బట్టి కొట్టి రాయమని అడగరు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చి శ్లోకాలు రాయమని అడగరు. ఇస్తే శ్లోకం ఇచ్చి తాత్పర్యం రాయమని ఒకవేళ ఇస్తే. రెండోది రత్నాకరాధౌత పదం, ఇది భారతదేశాన్నే చెప్తుంది, భారత మాత గురించి చెప్తున్నారు. రత్నాకరాధౌత పదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం. భారతమాత డ్రెస్ అనగానే జనాలు చక్కగా ఇలా వైట్ పట్టుచీర ఒకటి కట్టేసేసి నుంచో పెడతారు కదండి, ఇలాగా నుంచో పెట్టి చెప్తారు కదా. అప్పుడు ఎక్కడుంటుంది? భారతమాతకి పాదాల దగ్గర ఏముంటుంది? సముద్రం ఉంటుంది. సముద్రము భారతమాత పాదాలని కడుగుతున్నట్లుగా, శుభ్రపరుస్తున్నట్లుగా ఉంటుంది. అదే రత్నాకరుడు అంటే ఎవరు? సముద్రుడు. ఎక్కడైతే సముద్రుడు, రత్నములకు నిలయుడు సముద్రుడు. రత్నాకర ధౌత పదాం, ధౌత ధౌత అంటే వాషింగ్ అన్నమాట, కడగటం. కడిగినటువంటి పదములు ఉన్నది, సముద్రుడిచే కడగబడిన పదములు కలది, పాదములు కలది. ఓకే, అటువంటి హిమాలయ కిరీటిని పర్సానిఫై చేసి నుంచో పెట్టినప్పుడు ఏమవుతుంది? పైన వైపు మన భారతమాత కిరీటం వైపు ఏమవుతుంది? హిమాలయ పర్వతాలు ఉంటాయి. సో హిమాలయ పర్వతములు కిరీటముగా గలది. కిరీటిని ద్వితీయాభక్తిలోనే ఉంది అది కూడా. బ్రహ్మ రాజర్షి రత్నాఢ్యాం, మన భారతదేశంలో బోళంత మంది బ్రహ్మర్షులు రాజర్షులు ఉన్నారు కదా. సో బ్రహ్మర్షి రాజర్షి ఇలాంటి వాళ్ళ
అనేటటువంటి రత్నములతోటి ఆఢ్యం. ఆఢ్యం అంటే కూడినది. ఇలా అనేక బ్రహ్మర్షి రాజర్షి అనేటటువంటి రకరకాల రత్నాలతోటి కూడినది అయినటువంటి భారత మాతరం వందే, అయినటువంటి భారత మాతకు నమస్కరిస్తున్నాను అని చెప్పటం. ఓకే, ఇప్పుడు తెలుగులో వాళ్ళు ఎలా ఇస్తారు? నీకు వందనం, నీ పాదాలను సముద్రుడు కడుగుతున్నాడు, హిమాలయమే నీ కిరీటము. యాక్చువల్ గా మీనింగ్ అదే, బట్ లిటరల్ మీనింగ్ చెప్పాలంటే సముద్రునిచే కడగబడిన పాదములు కలది, అలాగే హిమాలయ పర్వతములు కిరీటముగా కలది, అలాగే బ్రహ్మర్షి రాజర్షులు అనేటటువంటి రత్నములను కలిగినది అయినటువంటి భారత మాతను ఉద్దేశించి నమస్కరిస్తున్నాను అనేది యాక్చువల్ మీనింగ్, లిటరల్ మీనింగ్. ఇది కూడా తప్పేం కాదు, అంటే వర్డ్ టు వర్డ్ విభక్తి ప్రకారం మీనింగ్ చెప్పాలంటే అలా వస్తుంది. రైట్, సో అక్కడికి ఇవాళ క్లోజ్ చేస్తున్నానండి. నెక్స్ట్ క్లాస్ లో గ్రామర్ ఎక్సర్సైజ్ చేయాలి, అండ్ ష్టుత్వ సంధులు అనే వ్యంజన సంధులు స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. అవి జరిగిన తర్వాత, అవి అయిపోయిన తర్వాత అప్పుడు పరిస్థితి ఏం చేయాలో అప్పుడు చెప్తాం. సరేనా మేడం? మేడం ఒక క్షణం మేడం. ఆఢ్యం అని చెప్పారు కదా, ఆఢ్యం అంటే కూడినది అని చెప్పారు కదా, నిండినది, కూడినది అంటే ఇది విభక్తి ఫామ్ ఏం కాదండి ఇది? అంటే మనం ఆఢ్యం అంటే మొత్తం రాజర్షి రత్నాఢ్యం అనేది మొత్తం విభక్తి ఫామే, ద్వితీయ విభక్తి ఏకవచనమే. కానీ ఆఢ్య అనే శబ్దం వేరు. ఆఢ్య అనే శబ్దం నుంచి ఆఢ్య, ఆఢ్య, ఆఢ్యం అని వస్తుంది. అక్కడ ఆఢ్యాకి ద్వితీయ విభక్తి వచ్చింది. రైట్ రైట్, ఎస్. అది వస్తుంది కదా మేడం, ఆఢ్యాం జగత్ వ్యాపిని వినా పుస్తక ధారిణి అభేదం అని వస్తుంది. వస్తుంది. సో ఇదండి చాలా పరిస్థితి. కష్టపడ్డారు మేడం. ఏం లేదండి, చాలా కష్టపడ్డారు. ఏం లేదు, కొంచెం ఏమంటారు, దగ్గుగా ఉంది. దానివల్ల ప్లీజ్ రికవర్ బై మండే, ప్లీజ్ రికవర్. సోమవారం కల్లా మీరు రికవర్ అయిపోవాలి పూర్తిగా. ఐ విల్ డెఫినెట్లీ. ఏం పర్వాలేదు సార్, ఇవి హుషారుగానే ఉంటుంది. ప్లీజ్ టేక్ కేర్. థ్యాంక్ యూ రేపు ప్రవేశం మొదటి క్లాస్. రేపు ప్రవేశం మొదలు. ఫస్ట్ క్లాస్ లో కూడా రేపు రావచ్చా? లేదు మల్లీశ్వరి, మీరు కాసేపు ఆగండి. మూర్తి గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి మూర్తి గారు ఏంటో. మొన్న ఫస్ట్ టైం కూడా ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది పడ్డారు. ఆ రోజుని కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తున్నారు నాకు. యాక్చువల్ గా ఇంతకంటే ఇబ్బంది పడ్డారు ఆ రోజున. కొంచెం ఏదో ఇంట్లో వర్క్, డస్ట్ ఎలర్జీ, దాని వల్ల కొంచెం దగ్గది ఎక్కువ వస్తుంది మాట్లాడుతుంటే. అంతకుమించి చేయలేదు, బానే ఉన్నాను సార్, శుభ్రంగా ఉన్నాను. సంస్కృతం చెప్పుకుంటే అన్ని పోతాయి. త్రివేణి గారు చెప్పండి మేడం. నమస్కారం మహోదయ. అంటే ఇది అధ్యాహారం గురించి ఒక చిన్న డౌట్. ఒక వాక్యం ఉంది, మయా అధికం సుఖం ప్రాప్తవ్యం. ఇది కరెక్టే కదా మహోదయ? అస్తి అంటే మయా అధికం సుఖం ప్రాప్తవ్యం అస్తి, అంతే. అస్తి చెప్పాలా కంపల్సరీగా అక్కడ? యాక్చువల్ గా ఇక్కడ చెప్పకపోయినా పర్వాలేదు. ప్రాప్తవ్యం అంటేనే మీకు అక్కడ విధి రగా వచ్చేస్తుంది కదా. ప్రాప్తవ్యం అస్తి చెప్పి బాగా పండితులు, జ్ఞానులు ఇది చెప్తారు కదా మేడం, అస్తి అని చెప్తారు కదా. చెప్తారు. ఇది సంవిధానం గారి దాంట్లో విన్నాను. ప్రతి కృదంతానికి అధ్యాహారం పెట్టే చెప్పారు. అది మొన్న నేను అదే అన్నాను. కృదంత రూపాలు క్రియాపదాలు కాదు, క్రియాపదం లేకుండా వాక్యం ఉండదు కాబట్టి కంపల్సరీ అస్థియో భవతియో అక్కడ అవసరాన్ని బట్టి ఆసీతో ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. అదే మేడం, వారు ప్రతిదానికి పెడతారు. బట్ మనకేంటంటే మనం ఇంకా లెర్నింగ్ స్టేజ్ కదా, చాలా బేసిక్ స్టేజెస్ లో ఉన్నాం మనము. సో పర్వాలేదులే, ఫస్ట్ ఇది వస్తే తర్వాత సంగతి తర్వాత చెప్పొచ్చు అని ముందు ఇది చెప్తున్నారు. రైట్, లౌకికం అండి ఇది. మన ఏమంటారు, వ్యావహారికం ఇదంతా కూడా. ప్రౌఢ భాష, మామూలు భాష డిఫరెన్స్ ఉంటుంది కదా. మనం ఇంట్లో చచ్చడి తిట్టుకుంటున్నట్టు, కొట్టుకున్నట్టు, పిల్లలు అరిచినట్టుగా మనకంటే కొంచెం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళ పెద్ద సభక్కర్లా, కొంచెం పెద్దవాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు గబుక్కుని మాట్లాడడం కదా, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాం. శైలి మారుతూ ఉంటుంది. ఆ శైలి మారినప్పుడు ఏమవుతుంది, మీకు కొంచెం ప్రౌఢ శైలి వస్తూ ఉన్నప్పుడు మాటలు తేడాగా వస్తాయి. అమ్మా నాన్న అన్నా ఒకటే, తల్లిదండ్రులు అన్నా ఒకటే, మాతాపితరులు అన్నా ఒకటే. ఏమిటి డిఫరెన్స్? జస్ట్ చెప్పే సందర్భం డిఫరెంట్. రైట్, ఎస్. 2 నిమిషాల టైం ఉంది. ఎస్, ఏకతా మంత్రం, శాంతి మంత్రం, మల్లీశ్వరి పాడేసేయండి, టైం అయిపోయింది, మళ్ళీ రికార్డ్ అవ్వదు లేకపోతే. అలాగే.
एकता मन्त्रः। यं वैदिका मन्त्रदृशः पुराणाः इन्द्रं यमं मातरिश्वानमाहुः वेदान्तिनो निर्वचनीयमेकं यं ब्रह्मशब्देन विनिर्दिशन्ति तैवायमीशं शिव इत्यवोचन् यं वैष्णवा विष्णुरितिस्तुवन्ति बुद्धस्तथार्हन्निति बौद्धजैनाः सत्श्री अकालेति च सिद्धसन्तः शाक्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः स एक एव प्रभुरद्वितीयः। शान्ति मन्त्रः। ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कच्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. మళ్ళీ మండే ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు మహోదయ. పునర్మిలామः. సోమవాసరే.